गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न यान्ति परां गतिम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. శ్రీమద్ రామాయణ ప్రవచనములలో లాస్ట్ బట్ వన్ 8వ రోజు ప్రవచనానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం యుద్ధకాండ వినబోతున్నాం. నిన్నటి రోజున మనము అత్యద్భుతమైన సుందరాకాండలోని ప్రవచనమును మనం శ్రవణం చేశాం. ఎన్నో జీవిత సత్యాలను మనం నిన్నటి రోజున తెలుసుకున్నాము. చక్కటి నమ్మకంతో సుందరుడైన హనుమ యొక్క ప్రయాణము, సీతమ్మ తల్లిని కలవటము, రావణాసురితో మాట్లాడటము, లంకను దహనం చెయ్యటము, రామచంద్రమూర్తి దగ్గరికి రావటము, దారి మధ్యలో రాముడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా వానర సైన్యం అంతా కూడా మధువనాన్ని మొత్తం కూడా నాశనం చేసేసి వారి యొక్క ఎక్సైట్మెంట్తో అక్కడంతా కూడా గందరగోళాన్ని సృష్టించేసి అక్కడ నుంచి రామచంద్రమూర్తి దగ్గరికి, లక్ష్మణస్వామి ఉన్న ప్రదేశానికి వానరులందరూ కూడా హనుమతోటి వచ్చారు. అక్కడ మొత్తం ఎక్సైట్మెంట్ అనమాట. సీతమ్మ తల్లిని చూసావా, ఏమి మాట్లాడింది సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, హనుమ, సుగ్రీవ, మిగతా వాళ్ళందరూ, మిగతా 3 దిక్కులలో కూడా చాలా మంది వెళ్ళారు కదండి. వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు హనుమకి, చెప్పు హనుమ, చెప్పు హనుమ, ఏం చూసావు, ఏమన్నారు సీతమ్మ తల్లి, ఏమైంది, లంకలో ఉన్న విశేషాలన్నీ చెప్పు, అసలు రావణాసుడు ఏమన్నాడు, రావణాసుడిని చూసావా, ఇవన్నీ విషయాల గురించి అడుగుతుంటే అందరినీ సెటిల్ అవ్వమంటారు. ఫస్ట్ అందరు మీరు ప్రశాంతంగా కూర్చోండి. అందరినీ కూర్చోబెట్టి స్వామి హనుమ సీతమ్మ తల్లి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కారం చేస్తారట. సీతమ్మ తల్లి గురించి మాట్లాడే ముందు అమ్మ యొక్క ఆశీర్వచనములు తీసుకుంటాం. అందుకే మనము ఏ పని చేసినా సరే మనం భగవంతుడికి నమస్కరిస్తాం. మనం ఇందాక ప్రార్థనా శ్లోకములు చేసుకున్నామండి ప్రవచనం ప్రారంభం చేసేటప్పుడు. ఎందుకు? మనము ఎంతైనా సరే వాగ్ధాటి ఉండనివ్వండి, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం లేనిది, స్వామి యొక్క కృప లేనిది మనం మాట పలకలేము. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట. భవహరమగునట ఎప్పుడవుతుంది భవహరం అనంటే, మంచి మనోహరంగా మనం ఎప్పుడు మాట్లాడగలుగుతామంటే ఎప్పుడైతే మనము స్వామి యొక్క అనుగ్రహంతో, అమ్మ యొక్క దయతో. స్వామి హనుమ సీతమ్మ తల్లికి నమస్కారం చేసి అప్పుడు ప్రారంభం చేశారట. ఏమేమి అక్కడ లంకలో జరిగినాయి అనే విశేషాలు మొత్తం కూడా చెప్తున్నారటండి. ఎంత అద్భుతమో, ఎంత విశేషమో మీకు ఒక విషయం చెప్తాను. అందరు అడుగుతున్నారు కదా, సీతమ్మ తల్లిని చూసావా, సీతమ్మ తల్లిని చూసావా అంటే హనుమ అన్నారట, సీతమ్మని చూడలేదు. అంటే సీతమ్మ చూడలేదా అంటే, కరుణ, కృప, ప్రేమను ఒక రాసి పోసి ఒక ముద్దగా చేస్తే
ఏ స్వరూపం అయితే ఉంటుందో ఆ స్వరూపాన్ని నేను చూశాను. కరుణ కరుణనే ఒక స్వరూపం అవుతాయి, కృపనే ఒక స్వరూపం అవుతాయి, ప్రేమనే ఒక స్వరూపం అవుతాయి, భక్తియే ఒక స్వరూపం అవుతాయి. ఆ స్వరూపాన్ని నేను చూశాను అని అన్నారట. అంత గొప్పది మన సీతమ్మ తల్లి. తర్వాత సీతమ్మ తల్లి ఇచ్చిన ఆ చక్కటి చూడామణిని రామచంద్రుల వారికి అప్పచెప్తారు మన హనుమ. స్వామి, ఒక నెల రోజులు మాత్రమే సమయం ఇచ్చింది, నెల రోజులలో నువ్వు అక్కడ ఉండాలని చెప్పింది సీతమ్మ అంటే లేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడే మనం బయలుదేరుదాం, ఇప్పుడే వెళ్ళాలి సీతమ్మ తల్లిని రక్షించడానికి అని రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇద్దరు నిశ్చయించుకొని సుగ్రీవుల వారికి చెప్పారు, మన ప్రయాణం ప్రారంభం చేద్దాము. అంత లోపల స్వామి హనుమని రామచంద్రమూర్తి పిలిచారండి. హనుమతో మాట్లాడుతున్నారు. హనుమ, మీరు చేసిన సేవకి నేను మీకు ఏమని రుణం తీర్చుకోగలుగుతాను? అసలు ఏమిచ్చి మీకు కృతజ్ఞత చెప్పగలుగుతాను? నా ప్రాణాన్ని 2 సార్లు నువ్వు కాపాడు. రామచంద్రమూర్తి హనుమతో అంటున్నారు, నా ప్రాణాన్ని నువ్వు 2 సార్లు నాకు పెద్ద ఉపకారం చేశావు. ఏంటంటే ఆ హనుమ చేసిన పెద్ద ఉపకారం అంటే, ఫస్ట్ సీతమ్మ తల్లికి రామాయణం చెప్పి సీతమ్మ తల్లి ప్రాణాన్ని కాపాడావు. ఇప్పుడు సీతమ్మ యొక్క విశేషాలు నాకు చెప్పి నా ప్రాణాన్ని కాపాడు. 2 సార్లు నాకు పెద్ద ఉపకారం చేశావు హనుమ. నేను నీకు ఎలా రుణం తీర్చుకోవాలి? అసలు ఏమంటే నీ రుణం తీరుతుంది? నా దగ్గర రాజ్యము లేదు, నా దగ్గర ఐశ్వర్యము లేదు, నా దగ్గర పదవి లేదు, నా దగ్గర ఎవ్వరూ లేరు, ఏమి నీకు ఇవ్వడానికి లేదు, నేను ఒక్కడనే ఉన్నాను, నన్ను నేను మీకు సమర్పణ చేసుకుంటున్నాను ఈరోజు అని రామచంద్రమూర్తి హనుమని గట్టిగా కౌగలించుకున్నారట. స్వ రామచంద్రమూర్తి తనను తన హనుమకి ఇచ్చేశారట. హనుమకి ఇచ్చేసినప్పుడు హనుమ ఇలా రాముడి యొక్క ఆ కౌగలింపు పొందినప్పుడు రాముడి యొక్క శ్రీ అంగములన్నీ కూడా హనుమకి టచ్ అవుతున్నాయన్నమాట. హనుమ యొక్క భుజాల పైన రామచంద్రమూర్తి యొక్క శ్రీముఖం ఉందట. రామచంద్రమూర్తి యొక్క శరీరపు యొక్క సువాసన హనుమకి తెలుస్తుందట. రామచంద్రమూర్తి యొక్క కేశములు హనుమ టచ్ అవుతున్నాయట. చూడండి అసలు ఎలాంటి స్వభావము, హనుమ యొక్క రోమములన్నీ కూడా ఇలా నిక్కపొడుచుకున్నాయట. అశ్రు దారలు అసలు హనుమకి ఆగట్లేదట, అలా 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 కారిపోతున్నాయట. రామచంద్రమూర్తి యొక్క ఎంబ్రేజ్ అండి, ఇంకేం కావాలి చెప్పండి. కానీ రాముడు అంటున్నాడట, ఇవి మీకు ఇయ్యగలిసి ఎంతో చెయ్యాలి హనుమ, కానీ నేను నీ యొక్క కృతజ్ఞత ఎప్పుడు తీర్చుకోలేను, నువ్వు చేసిన ఉపకారాన్ని నేను ఎప్పుడూ తీర్చుకోలేను అని చెప్తున్నాడట. మీరు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. నిన్నటి రోజున మనం విన్నాం, రాముడు హనుమని లంకకి పంపించటం, సీతమ్మ తల్లి సుసుపా వృక్షం కింద ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి రామకథను చెప్పటం, సీతమ్మ తల్లి రావణాసురుడి యొక్క చెరలో ఉండటం. ఇది మన జీవితంలో ఏంటి అన్వయం? మనం ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి ఈ విషయాన్ని? మీకు ఒక విషయం చెప్తాను. మనం ఈ జీవులము ఈ భౌతికమైన ప్రపంచంలో బాధపడుతున్నాం. రావణాసురుడు 10 తలలున్నాయి. ఇంద్రియాలతో మనం చేసే రకరకాల తప్పులు, మనకుండే అనర్థములు, కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములు, వీటిలో పడి జీవుడు భగవంతుడి దగ్గరకు వచ్చి పాపం చాలా బాధపడుతున్నాడు. ఆ జీవుడిని ఉద్ధరింపడానికి భగవంతుడు పంపించిన ఒక దూత హనుమనే గురువులు, హనుమనే ఆచార్యులు. మన భక్తులు స్క్రీన్ పైన చూపిస్తారు. ఇక్కడ సీతమ్మ తల్లి దగ్గరకు వచ్చి హనుమ కాపాడే ప్రయత్నము, సుందరాకాండలో ఉండే విశేషాన్ని
మన దగ్గరికి మనము ఎట్లా అన్వయించుకోవాలి, ఎట్లా మనము మనల్ని కాపాడడానికి గురువులు మన దగ్గరికి వస్తున్నారు. మనం ఇప్పుడు రావణాసురుడి యొక్క చెరలో ఉన్నాము, రావణాసురుడి యొక్క బారిలో ఉన్నాము. కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యముల చేత మనం బాధపడుతున్నాం. భగవంతుడు ఒక దూతని మన దగ్గరికి పంపించారు. ఆ దూతనే మన గురువులు. మన గురువులు చేసిన ఉపకారాన్ని మనం ఎప్పుడూ కూడా తీర్చుకోలేము. We can never repay the favors which our Guru has done. కలలో కూడా ఎప్పుడు మనకి నా రుణం తీరిపోయింది మా గురువులతో అని చెప్పడానికి వీల్లేదండి. అలాంటి ఉపకారము మన గురువులు మనకి చేశారు. అందుకే రామచంద్రమూర్తి అంతటి వారు హనుమకి చెప్తున్నారు, నీ ఉపకారం నేను తీర్చుకోలేను అని. వెంటనే వారు అభిజిత్ ముహూర్తంలో బయలుదేరారనమాట. మనము సీతమ్మ తల్లిని తీసుకొని రావడానికి, లంకకు వెళ్ళి రావణాసుడిని శిక్షించడానికి బయలుదేరాలి అని అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ దిశగా, సౌత్ ఈస్ట్ దిశగా వారు ప్రయాణం ప్రారంభం చేశారు. సముద్రం దగ్గరికి చేరుకున్నారు. పెద్ద విశాలమైన సముద్రము. ఆ సముద్రం దగ్గర నించొని సముద్రాన్ని చూస్తున్నారు. ఎట్లా అసలు మనం ఇంతమంది సముద్రాన్ని ఎట్లా దాటగలుగుతాము, ఇన్ని కోట్ల మంది వానరులు సముద్రాన్ని ఎట్లా దాటగలుగుతారు అని అందరూ కూర్చొని ఆలోచిస్తున్నారు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సుగ్రీవుడు, హనుమ, అందరూ వానరులు అందరూ కూడా ఎట్లా ఈ విశాలమైన ఈ సముద్రాన్ని దాటేది ఎట్లా అని ఇక్కడ మనం సీన్ కట్ చేసి ఒక్కసారి లంకా నగరంలోకి వెళ్దాం. లంకా నగరంలో రావణాసురుడు ఒక సభలో మీటింగ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది ఆ మీటింగ్లో? ఇప్పుడు ఒక కోతి వచ్చాడు, ఎవరో రామదూత అట, రామదాసుడట, మొత్తం లంకని అగ్ని పెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయలుదేరి వస్తున్నారట. ఏంటి సంగతి, మనం ఎట్లా వారిని ఎదుర్కోవాలి అని అంటే, వాళ్ళ మినిస్టర్లు ఉన్నారు కదండి, రావణాసురుడి యొక్క మంత్రులందరూ, నీకేంటి రావణ, నువ్వు ఒక్క నిమిషం చెప్తే చాలు, నీకంటే బలశాలి ఇంకొకరు లేరు రావణ, ఎంతమంది కోతులు వచ్చినా, ఎన్ని కోట్ల కోతులున్నా సరే పర్వాలేదు, వాటన్నిటినీ మనం నాశనం చేసేద్దాము, మన దగ్గర తక్కువ బలం ఉన్నదా, నువ్వు ఒక అను చాలు, మేమందరము దిగిపోతాము అని ఇలాంటివన్నీ చెప్తున్నారట అండి. కానీ ఒక్క ఆయన మాత్రం లేచి, రావణ అన్న, ఇది మంచిది కాదు, నువ్వు చేసేది మంచిది కాదు, రాముడి యొక్క భార్యని నువ్వు ఎత్తుకెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చావు, రాముడు సామాన్యమైన వ్యక్తి కాదు, రాముడి యొక్క దూత హనుమనే ఇంత ఇది చేసి వెళ్ళారు లంక నుంచి, అదే రాముడు వస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించు, నీ యొక్క స్వంత స్వార్థము చేత నువ్వు మొత్తం రాజ్యాన్ని పాడు చేసేస్తావు, నీ యొక్క సొంత స్వార్థము చేత మీ కుటుంబాన్ని పాడు చేసేస్తావు, నీ యొక్క సొంత ఈ యొక్క కామము, క్రోధము, నీ యొక్క అనర్థముల చేత మొత్తం లంకా నగరిని నాశనం చేస్తావు. జాగ్రత్త అన్న, విను నేను చెప్పే మాట, విను నేను చెప్పే మాట అని ఎవరంటున్నారు? విభీషణుడు అంటున్నాడు రావణాసురుడితో. కానీ రావణాసురుడు అన్నాడు, నువ్వు తప్ప ఇంకా ఎవరైనా ఈ మాటలు మాట్లాడుంటే వాణ్ణి నేను చంపేసేవాణ్ణి, అసలు నువ్వు ఎట్లా మా దగ్గర పుట్టావురా, ఇంత పరాక్రమం కలిగిన నేను, ఇంత శక్తి సామర్థ్యాలు కలిగిన నా దగ్గరకు వచ్చి ఇంకెవరో చాలా బలవంతుడని చెప్తావా, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు దేశద్రోహివి అని రావణాసురుడు చాలా కించపరుచుకుంటూ మాట్లాడాడటండి మన విభీషణుడిని. కానీ విభీషణుడు ఒకటే ఒకటి అనుకున్నారు,
మంచి చెప్పడానికి ప్రయత్నం చేశాను, నా సాయశక్తులా ప్రయత్నం చేశాను, అవ్వలేదు. ఒకటే ఒక నిమిషములో ఆయన పదవిని, ఆయన ఇల్లుని, ఆయన ఐశ్వర్యాన్ని, ఆయన మొత్తం ఏదైతే నా అని విభీషణుడుకుందో అన్నిటినీ వదిలేసి ఆయన దగ్గర ఇంకొక నలుగురు రాక్షసులు ఎవరైతే విభీషణుడి యొక్క వ్యక్తిత్వము నచ్చి విభీషణుడిలా ఉండాలి అని అనుకుంటున్నారో నలుగురిని తీసుకొని అలా ఆకాశంలో ఒకటే నిమిషంలో ఎగిరేయారంట అక్కడి నుంచి. అప్పుడు వాల్మీకి మహర్షి విభీషణుడి గురించి ఒక విషయం అంటారు. శ్రీమాన్ అని విభీషణుడిని పిలుస్తారనమాట. శ్రీమాన్ అని అంటే ఏంటి? చాలా ఐశ్వర్యము ఉన్నవారు. శ్రీమాన్ అంటే శ్రీమంతుడు, చాలా ఐశ్వర్యము ఉన్నవారు. కానీ మనం ఇంతకు ముందే ఏం చూసామండి? మొత్తం తన ఆస్తి, తన పరువు, తన ప్రతిష్ట, తన హోదా, తన ప్యాలెస్, తన మొత్తం ఏదైతే అన్ని ఉన్నాయో అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మీకు ఒక విషయం తెలుసా? వాల్మీకి మహర్షి ఎందుకు ఇప్పుడు శ్రీమాన్ అన్నారో? ఎందుకంటే ఇవన్నిటికంటే గొప్పదైన రాముడి యొక్క సాంగత్యము విభీషణుడికి లభించబోతుంది. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇప్పుడు ఈయన బయలుదేరాడు, కానీ రాముడు ఒప్పుకున్నాడా? రాముడు యాక్సెప్ట్ చేశాడా విభీషణుణ్ణి? అయినా సరే శ్రీమాన్ అని ఎలా అంటాడు? మీకు ఒక విషయం చెప్తాను. భగవంతుడు ఈజ్ ఆల్వేస్ రెడీ టు యాక్సెప్ట్ అస్. భగవంతుడు మనల్ని స్వీకరించడానికి ప్రతి క్షణం వెయిట్ చేస్తూనే ఉంటారు. మనము మన ప్రయత్నం ప్రారంభించాలంతే. విభీషణుడు ఎప్పుడైతే అన్ని వదిలేసి భగవంతుడి వైపు ప్రయాణం చేశారో తథ్యము రామచంద్రమూర్తి విభీషణుడిని యాక్సెప్ట్ చేసేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరిది డిలే ఉంది అనంటే మన వైపు నుంచి డిలే ఉంది. మన వైపు నుంచి డిలే ఉంది, కానీ భగవంతుడి వైపు నుంచి డిలే అస్సలు లేదు. మన యొక్క డిజైర్, మన యొక్క ఇంటెన్షన్, మన ప్రయత్నము మాత్రమే తప్ప ఇంకొకటి ఏది కూడా మనకి భగవంతుడి మధ్యలో ఆటంకము లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పెద్ద సత్యం, మనందరం తెలుసుకోవాల్సిన సత్యం ఇది. ఇంకో విషయం చెప్తానండి. విభీషణుడి యొక్క ప్రయాణం ఎట్లా ఫలించిందంటే పోస్ట్ పోన్ చేయలేదండి విభీషణుడిని. పర్వాలేదులే, వెళ్దాం, ఎలాగనో ఇక్కడ ఎలాగనో ఆశ్రయం దొరకలేదు, తర్వాత చూసుకుందాంలే. అంతెందుకు, ఆయనే లంకకు వస్తాడు కదా, అప్పుడు కలుద్దాంలే, అప్పుడు మాట్లాడదాంలే, అప్పుడు శరణాగతి చేద్దాంలే. మనందరం అండి ముహూర్తాలు పెట్టడంలో నెంబర్ 1, ఎవ్వరు అవసరం లేదు. మనమే మనకి ఈ రోజు మారుతాం, ఆ రోజు మారుతాం, ఈ రోజు ఇలా అవుతాం. కొంతమంది అయితే ఇంత వయసులో ఉన్నప్పుడు ఎందుకు నాన్న ఇవన్నీ మీకు? కొద్దిగా వృద్ధులైనప్పుడు చెయ్యాలి ఈ కృష్ణారామ ఇవన్నీ కూడా. ఇప్పుడే వినటం నాన్న రామాయణం అంటే? పాపం మన పిల్లలందరూ అసలు ఎంతమంది పిల్లలు ఎంత చక్కగా రామాయణం వింటున్నారు, ఎంత బాగా వారు అర్థం చేసుకుంటున్నారు, ఎంత చక్కగా, ఎంత మా భక్తులందరూ అంటున్నారు, ప్రభుజీ ఇంతమంది పిల్లలు వింటున్నారు, ఇంతమంది యువత వింటున్నారు, ఎంత గొప్ప విషయం. అదే వెళ్ళి ఎవరికైనా తెలిసిందనుకోండి, మంచిగా మారేమైనా మంచి విషయాలు చెప్తున్నారనుకోండి, తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పిల్లలు అంటారు, ఏంటి రామాయణం ఏంటి అసలు, ఏం నేర్పిస్తున్నావు, ఏంటి భగవద్గీత ఏంటి, ఈ గుళ్ళు గోపురాలు తిప్పటాలు ఏంటి, ఇట్లా అంటారండి. కానీ మంచి విషయాన్ని అడాప్ట్ చేసుకోవడానికి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకో, మంచి విషయాన్ని అడాప్ట్ చేసుకోవడానికి మనం వెయిట్ చేయకూడదు. ఆ రోజే, ఏ క్షణమైతే మనకి ఆ ఆలోచన వచ్చిందో ఆ క్షణం మంచి రోజు, అంతే, ఇంకేం. విభీషణుడు ఎక్కడికి వెళ్తున్నాడట? అక్కడ నలుగురు ఉన్నారు కదండి ఆయనతో పాటు. విభీషణ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, అన్న తమ్ముడి మాట వినని అన్న దగ్గర నుంచి తమ్ముడు మాట వినే అన్న దగ్గరికి వెళ్తున్నా అన్నాడు. తమ్ముడి మాట వినని అన్నయ్య దగ్గర నుంచి తమ్ముడి మాట వినే అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను. చూడండి, చాలా సింపుల్. రావణాసురుడు ఎంత మంచి చెప్పినా సరే విభీషణు యొక్క మాట వినడానికి రాజీ పడలేదండి. కానీ లక్ష్మణస్వామి రామచంద్రమూర్తికి మంచి చెప్తే మనం విన్నాం అరణ్యాకాండలో.
వెంటనే రామచంద్రమూర్తి తన మిస్టేక్ని తాను కరెక్ట్ చేసుకొని అక్కడికి, కరెక్టే లక్ష్మణ, నువ్వు చెప్పింది కరెక్టే, మనం ఇలా ఉండాలి అని ముందుకు నడుస్తున్నారు. ఎంత విశేషం చూడండి. రామచంద్రమూర్తి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడి యొక్క డిజైర్ ఎప్పుడూ కూడా మనము తన దగ్గర ఉండాలనే. ఎట్లయితే తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు తన దగ్గర ఉండాలని కోరుకుంటారో అట్లనే భగవంతుడు మనందరం భక్తిలో ఉండాలనే కోరుకుంటాడు. ఇంకా సమయం రాలేదండి, దేవుడు కరుణిచ్చినప్పుడు చేస్తామండి అంటుంటారు చూడండి. దేవుడు భక్తి చేయడం కోసమే కరుణించట్లేదా? మిగతా నువ్వు చేసే పనులన్నిటికీ దేవుడు కరుణిస్తున్నాడా? ఒకసారి ఆలోచించండి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడున్నది? సరే, ఇట్లొచ్చారా విభీషణుడు ఇంకా 4 రాక్షసులందరూ కూడా వచ్చేసి, మేము రామచంద్రమూర్తికి శరణు వేడాలని వచ్చాము. ఎవరితో అన్నారు తెలుసా అండి? విభీషణుడు వెళ్ళి సుగ్రీవుడితో అన్నారు, మాకు రామచంద్రమూర్తి యొక్క శరణు కావాలి, అందుకోసం వచ్చాము. విభీషణుడట ఒక గద పట్టుకొని ఉన్నారట అండి, అంతే. ఇలా గద పట్టుకొని ఇలా ఇట్లా గద కింద ఉంది, ఇలా నమస్కారం చేస్తున్నారు అంతే. సుగ్రీవుడికి రకరకాల అస్త్రాలు పట్టుకొని వచ్చినట్టుగా అనిపించిందట. అన్ని ఎన్నైతే అస్త్రాలు ఉన్నాయో అవన్నీ అస్త్రాలు ధరించి వచ్చినట్టుగా అనిపించిందట సుగ్రీవుడికి. ఎందుకో తెలుసా అండి? సుగ్రీవుడికి భయం, విభీషణుడు వచ్చి ఏం చేస్తాడో. ఎవరి కోసం భయం తెలుసా? తన కోసం భయం కాదు, రామచంద్రమూర్తి కోసం భయం. మీకు విషయం చెప్తాను, ఆశ్చర్యకరమైన విషయం. సుగ్రీవుడికేమో అన్ని అస్త్రాలు పట్టుకొని విభీషణుడు కనిపించారు. ఏవైతే తాను అనుకుంటున్న అస్త్రాలున్నాయో ఆ అస్త్రాల కంటే చాలా పెద్ద పవర్ఫుల్ అస్త్రం మన విభీషణుడు పట్టుకొని వచ్చాడటండి. ఏంటో తెలిసిన? ఈ అస్త్రము కానుంటే భగవంతుణ్ణి కూడా బంధించేసే అస్త్రం అటండి. ఈ అస్త్రము ఎవరి దగ్గరైనా ఉంటే భగవంతుడు కూడా ఆ అస్త్రము యొక్క ప్రభావం నుంచి బయటపడలేడటండి. అంత పవర్ఫుల్ అస్త్రాన్ని విభీషణుడు పట్టుకొని వచ్చాడట. ఏంటో తెలిసిన అస్త్రం? నమస్కారం. విభీషణుడు 2 చేతులు జోడించి వచ్చారట. ఎవరైతే 2 చేతులు జోడించి భగవంతుడి దగ్గరకు వస్తారో ఆ జోడించిన వ్యక్తి, ఆ నమస్కారం చేస్తున్న ఆ ప్రేమ, ఆ భక్తికి భగవంతుడు కూడా కట్టబడిపోతాడట. ఆ నమస్కారం యొక్క ప్రభావము భగవంతుణ్ణి కూడా మన దగ్గర నుంచి తప్పించలేదటండి. అంత భక్తి, అంత ప్రేమతో మనం భగవానుడికి నమస్కారం చేయాలి. ఈరోజు మనం రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేసుకుంటున్నప్పుడు స్వామికి ఎంతో జాగ్రత్తగా మనం అలంకరణలు సమర్పణ చేస్తాం. రామచంద్రమూర్తికి ఎంతో ప్రేమగా మనం అలంకరణలు సమర్పణ చేస్తాం. ఎంతో శ్రద్ధగా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని పరిశీలన చేస్తూ మనం స్వామికి చక్కటి చక్కటి వివిధ స్వరూపములు, వివిధ రకములైన అలంకరణలు మనం సమర్పణ చేస్తూ వస్తూ ఉన్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ మీరు చూస్తూ వస్తున్నారు. ఫస్ట్ రోజేమో వెన్న కాప్పు, వెన్నతో స్వామికి అలంకరణ చేశాం. రెండవ రోజు సీతా కళ్యాణం రోజు స్వామివారి అద్భుతమైన సీతా కళ్యాణ స్వరూపంలో మనము భగవంతుడి యొక్క దర్శనాన్ని చేశాం. మూడవ రోజు మనము స్వామివారికి విశేషమైన అయోధ్య నగర సంప్రదాయాల వస్త్రములతో భగవంతుడిని మనం దర్శించాం. మానస రాజహంసలను ధరించి మనము స్వామిని చూసాం. దాని తర్వాత రోజు అద్భుతంగా చందనము పెట్టుకొని మామిడి పండ్ల యొక్క చక్కటి అలంకరణలో మనం స్వామివారిని దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత రోజు అరణ్యములో పంచవటిలో స్వామి దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత సుందరంగా మనము పంపా సరోవరంలో స్వామివారు చూసి వసంతకాలములో సీతమ్మ తల్లి ఉంటే ఎంత బాగుంటుంది అని అన్నారు కాబట్టి పుష్పముల వస్త్రములతో, పుష్పముల యొక్క అలంకరణలో తామర పూలతో స్వామి దర్శనమిచ్చారు. తర్వాత రోజున మనం అద్భుతమైన ముత్యాలతో స్వామివారిని చూశాం.
ఈరోజు ఎలా భగవంతుడు దర్శనమిస్తున్నారు ఆలోచిస్తూ ఉండండి. కొద్దిసేపట్లో మనం స్వామిని దర్శించుకోబోతున్నాం. ఏంటి విశేషము, ఏమి దర్శనం యొక్క విశేషము అనేది మనం చెప్తాం. ఎప్పుడైతే మనం దర్శనం చేస్తామో, ఎప్పుడైతే మనం స్వామివారి యొక్క దర్శనాన్ని చూస్తాం, స్వామివారిని చూడంగానే వెంటనే మనం నమస్కారం చేసుకో. నమస్కారం అత్యంత గొప్ప అస్త్రము మన చేతుల్లో ఉన్నదండి. భగవంతుణ్ణి చేరుకోవడానికి కావాల్సిన ఒకటే ఒక అస్త్రం, నమః. స్వామి నాదేమి లేదు, అంతా నీదే. ఈ అస్త్రాన్ని పట్టుకొని వచ్చారట ఎవరు? విభీషణుడు. ఎక్కడికి? రామచంద్రమూర్తి దగ్గరికి. ఏమి కావాలని? శరణాగతి, భగవంతుడి యొక్క శరణు కావాలని. సరే, రామచంద్రమూర్తి అందరిని అడుగుతున్నారన్నమాట. ఏంటి ఇప్పుడు విభీషణుడికి మనము శరణు ఇవ్వచ్చా? విభీషణుణ్ణి మనం యాక్సెప్ట్ చెయ్యొచ్చా అని ఒక్కొక్కళ్ళని రామచంద్రమూర్తి అడుగుతున్నారు. ఫస్ట్ ఎవరిని అడిగారట? సుగ్రీవుణ్ణి అడిగారట. సుగ్రీవా, ఏమంటావు అని అంటే, వద్దే వద్దయ్యా, అస్సలు ఈయన మనకు వద్దే వద్దు. ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మనకెవ్వరూ వద్దు. అసలు ఆయనకి శరణు ఇవ్వాలనే మాటనే అనుకు. ఎందుకో తెలుసా అండి? రాముడి పట్ల ప్రేమ. విభీషణుడి వల్ల రాముడికి ఏ ఆపద కలుగుతుందో అనే ఒక భయం. దీనివల్ల వద్దు, ఆయనని మనం యాక్సెప్ట్ చేయకూడదు అని అన్నారట. ఎవరు? సుగ్రీవుడు. తర్వాత పక్కన అంగదుడు ఉన్నారట. అంగదుడిని అడిగారట రామచంద్రమూర్తి, అంగదా ఏమంటావు, విభీషణుడిని మనం యాక్సెప్ట్ చేద్దామా అంటే, అంగదుడు అన్నారట, టెస్ట్ చేద్దాం ఫస్ట్. టెస్ట్లో కానీ పాస్ అయ్యాడు అనుకోండి, అప్పుడు యాక్సెప్ట్ చేద్దాం. మంచివాడని తేలాడు అనుకోండి, అప్పుడు మనం యాక్సెప్ట్ చేద్దాం. ఇంకో వానరుణ్ణి అడిగారటండి, అయ్యా ఏమంటావు, యాక్సెప్ట్ చేద్దామా విభీషణుణ్ణి అని అంటే ఆయన అన్నారట, ఫస్ట్ ఈయన ఎలాంటి వాడో కనుక్కోవడానికి ఈయన పైన ఒక రిపోర్ట్ తయారు చేయించడానికి ఒక వ్యక్తిని పంపుదాం. ఈయన యొక్క పూర్వాఫలాలన్నీ కూడా తెలుసుకుందాం. ఆ రిపోర్ట్ వచ్చాక ఆ రిపోర్ట్ని పరిశీలన చేసి ఈయనను తీసుకుందామా లేదా అనుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారట. జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి, జాంబవాన్ ఏమంటావు, తీసుకుందామంటావా మన విభీషణుణ్ణి అని అంటే, జాంబవంతుడు అన్నాడట, కొన్ని రోజులు తర్వాత రమ్మని చెప్దాము, వచ్చాడంటే సీరియస్గా ఉన్నట్టు, రాలేదంటే ఏదో టైంపాస్కి వచ్చినట్టు. కొద్దిగా జాంబవంతుడు ఓల్డ్ స్కూల్ కదండి, అందుకోసం అన్నాడట, కొన్ని రోజుల తర్వాత రా, పక్కన పెట్టేద్దాం ఈ కేసుని, ఈ ఫైల్ని. ఇప్పుడే ఇంత సీరియస్గా ఈ ఫైల్ స్టడీ చేయాల్సిన అవసరం లేదు రామచంద్ర, ఫైల్ పక్కన పెట్టు. కొన్ని రోజులు ఆఫీసులో అలా ఉండని, వాడి కోసం జనాలు తిరుగుతూ ఉండాలి, అయ్యా మా ఫైల్ చూడయ్యా, మా ఫైల్ చూడయ్యా, మా ఫైల్ చూడయ్యా అంటే లాస్ట్కి ఏదో ఒకలాగా ఒప్పుకుంటారు కదా. అలా పక్కన పెట్టేసే ఫైల్ని తర్వాత చూసుకుందాం. సిన్సియర్గా ఉన్నాడు అనుకోని ఆయనే తిరుగుతూ ఉంటాడు, అప్పుడు ఏదో ఒక రోజు మనం యాక్సెప్ట్ చేద్దాం, ఇప్పుడు పద నువ్వు. దాని తర్వాత మిగతా వానరులందరిని అడిగారట, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటంటే, మిగతా వానరులందరూ ప్రసక్తే లేదు, వద్దే వద్దు, అసలు మనకి వద్దే వద్దు అని అన్నారట. లాస్ట్కి హనుమ దగ్గరకు వచ్చారట రామచంద్రమూర్తి. హనుమా నువ్వేమంటావు అని అంటే, నేను చూశాను రామచంద్ర. ఫస్ట్ దానికంటే ముందు హనుమ అన్నారట, మీకు తెలియని విషయం ఏదన్నా ఉంటే మమ్మల్ని అడగాలి. మీకు అన్నీ తెలుసు రామ, అయినా సరే మీరు మమ్మల్ని అడుగుతున్నారు, అది మీ యొక్క గొప్పతనం. మిగతా వానరులందరూ ఏమనుకున్నారండి, రాముడికి ఏదో తెలియక అడుగుతున్నారు, నాకేదో తెలుసు నేను చెప్తాను అని అనుకుంటున్నారు. కానీ హనుమ రామభక్త హనుమ. మన భక్తుడి యొక్క స్వభావం ఎలా ఉండాలి? నన్ను అడుగుతున్నావా రామా, నీకు తెలియని విషయమా రామా, నీ యొక్క ఉదాత్త భావన రామా, మమ్మల్ని కూడా, ఒక చిన్న వానరునైనా నన్ను కూడా అడుగుతున్నావు చూడు ఒపీనియన్, అది నీ గొప్పతనం రామా. నేను చూసినంత వరకైతే విభీషణుడు చాలా మంచివాడు. నేను లంకకి వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూశాను. అక్కడ ఉండే వాళ్ళందరూ ఒక రకం, కానీ విభీషణుడు ఒక రకం. తప్పకుండా విభీషణుణ్ణి నువ్వు యాక్సెప్ట్ చెయ్యొచ్చు. రామచంద్రమూర్తి అన్నారట, అయ్యా మీరేమో చెడ్డవారు యాక్సెప్ట్ చేయకూడదు అని అంటున్నారు, హనుమేమో మంచివారు యాక్సెప్ట్ చేయకూడదు అని అంటున్నారు. కానీ నా వరకు వచ్చేంత వరకు మీకు ఒక విషయం చెప్తాను,
చెడ్డవాడైనా మంచివాడైనా ఒక్కసారి శరణు అని నా దగ్గరికి వచ్చి నా దగ్గర ప్రణామం చేస్తే ఆయనని నేను యాక్సెప్ట్ చేస్తాను. సుగ్రీవుడు మళ్ళీ రాముడితో ఒక మాట అన్నారట. అయ్యా, అన్ననే అన్నతోటే దుష్మని, ఆ, అన్నతోటే గొడవ పెట్టుకొని వచ్చిన వాడిని మనం ఎట్లా నమ్మగలుగుతాం అని అంటే రామచంద్రమూర్తి సుగ్రీవుడిని చూసి నవ్వుతున్నారనమాట. ఎందుకంటే ఈయన కూడా అన్నతోటి గొడవ పెట్టుకొని వచ్చిన వాడే కదండి. ఇంకో విషయం చెప్తాను, చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి రామాయణంలో. అన్నతోటి గొడవ పెట్టుకొని వచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని కానీ మనం ముద్ర వేయడానికి వీలుందా? అలా కానీ ముద్ర వేస్తే ఫస్ట్ అందులో సుగ్రీవుడి పేరు వస్తుంది. అప్పుడు రామచంద్రమూర్తి ఒక విషయం అంటారు, ఆశ్చర్యకరమైన విషయం అండి. అందరూ తమ్ముళ్ళు భరతుళ్ళ ఉంటారా? రామచంద్రమూర్తి అన్నారట, ఇప్పుడు ఈ తమ్ముడు అన్నయ్యతోటి గొడవ పెట్టుకొని వచ్చారు అని నువ్వు అంటున్నావు కదా, అందరు తమ్ముళ్ళు భరతుళ్ళ ఉంటారా సుగ్రీవా? తర్వాత మీకు ఒక విషయం చెప్తాను, చాలా ఆశ్చర్యం. రాముడు అన్నారట, అందరు పిల్లలు ఏమన్నా నాలా ఉంటారా అన్నారట. ఒకటే ఒకసారి రామాయణంలో రాముడు తనని తాను పొగుడుకున్న దృష్టాంతము మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందరి తమ్ముళ్ళు భరతుడిలా ఉంటారు. చూడండి, పక్కనే లక్ష్మణస్వామి ఉన్నాడు. 14 సంవత్సరాలు మొత్తం ఇల్లు వాకిలు వదిలేసి తన పక్కన నించున్నాడు. లక్ష్మణుల్లా ఉంటానా అనకుండా రామచంద్రమూర్తి భరతుడిలా ఉంటారు అంటున్నాడు. మీరు చూడండి, భగవంతుడు పక్కనే ఉండి సేవ చేయటం ఈజీ అండి. కానీ భగవంతుడి దూరంగా ఉంటూ కూడా భగవంతుడి యొక్క ఆశయాలు నెరవేర్చే సేవ ఏది ఉందో అది చాలా కఠినం అండి. ఆ సేవ భరతుడు చేస్తున్నాడు. 14 సంవత్సరాలు భగవంతుడికి దూరంగా లక్ష్మణస్వామి పక్కనే ఉన్నాడు రామచంద్రమూర్తికి. కానీ భరతుడు అంత దూరంగా ఉండి కూడా రాముడు నారచీర కట్టుకున్నాడు, నేను నారచీర రాముడు పైన పడుకుంటున్నాడు, నేను భూమిలో పడుకుంటా. రాముడు కేవలం ఫలాలు పువ్వు ఫలాలు ఇంకా చెట్టు మూలాలు మాత్రమే స్వీకరిస్తున్నారు, నేను దానికంటే తక్కువ స్వీకరిస్తా. రాముడు 4 గంటలకి లేస్తున్నారు, నేను 2 గంటలకి నిద్ర లేస్తా. ఎంత గొప్ప విషయం చూడండి. భరతుడు లాంటి తమ్ముళ్ళు ఉంటారా ఈ ప్రపంచంలో ఎక్కడైనా? నాలాంటి పిల్లలు ఉంటారా అని అన్నారట రామచంద్రమూర్తి. తర్వాత పాపం సుగ్రీవుడు ఫీల్ అవుతాడేమో అని, నీలాంటి ఫ్రెండ్ ఉంటాడా అని అన్నారటండి రామచంద్రమూర్తి. ఎందుకో తెలిసిన అండి, భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక రకమైన బాధ కానీ ఒక రకమైన ఇల్ ఫీలింగ్ కానీ వచ్చేటట్టు చూడరు. తమ్ముళ్ళు ఎక్కడైనా భరతుడిలా ఉంటారంటే సుగ్రీవుడు ఏమన్నా అనుకుంటాడేమో అనుకొని వెంటనే నీలాంటి స్నేహితుడు ఎక్కడైనా ఉంటాడా, నా మంచి కోరి ఇన్ని విషయాలు చెప్తున్నావు కదా. అయిపోయిందా? ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని డిస్మిస్ చేసేశారు, సెకండ్ ఆర్గ్యుమెంట్ని డిస్మిస్ చేసేశారు, థర్డ్ ఆర్గ్యుమెంట్ సుగ్రీవుడు ఇస్తున్నాడు. రామ, ఇదంతా పెద్ద డ్రామా. ఇది నిన్నొచ్చి కలవటము, అన్నయ్యతో గొడవైందని చెప్పడం, నువ్వే నన్ను రక్షకుడు అనటము, ఇదంతా ఈ విభీషణుడు ఆడుతున్న డ్రామా. ఇదంతా విభీషణుడు ఆడుతున్న డ్రామా. దీన్ని ఒప్పుకోకు. ఆయన ఎందుకు వచ్చి మనకి చేరుతున్నారో తెలుసా? మన టీంలో చేరి మన విషయాలన్నీ విని మన ప్లాన్లన్నీ తెలుసుకొని అక్కడ రావణాసుడికి చెప్పాలి. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తము ఎలాగోలాగా స్పై అంటారు చూడండి, స్పై లాగా వ్యవహరించి మన శక్తిని అంతా కూడా ఈ లోపల నుంచి ఇంటర్నల్గా ఇది చేయడానికి ఆయన వచ్చారు అని అంటే రామచంద్రమూర్తి ఒక విషయం చెప్తారండి. ఒక శ్లోకం, అద్భుతమైన శ్లోకం రామాయణంలో. యక్షులు, రాక్షసులు, మొత్తం ప్రపంచంలో ఉన్న శక్తులందరూ కూడా నా ముందొచ్చి నించున్నా, నా యొక్క గోర్ల యొక్క లాస్ట్ భాగం ఉంటుంది కదండి, షార్ప్ నెయిల్స్ యొక్క లాస్ట్ భాగంతో వీళ్ళందరినీ కూడా నేను ఓడించగలుగుతాను. మొత్తం ఎంతమంది వచ్చిన యక్షాన్, దానవాన్, రామచంద్రమూర్తి అంటున్న పిశాచాన్, దానవాన్, యక్షాన్, పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుల్య, 'అగ్రేణ తాన్ హన్యాన్ ఇచ్చాన్ హరిగణేశ్వర.
అయ్యా, పిశాచాన్, దానవాన్, యక్షాన్, పిశాచులు, రాక్షసులు, యక్షులు, రాక్షసులు, మొత్తం అన్ని లోకాలలో ఉన్న వాళ్ళందరూ వచ్చి నా ముందు నించున్నా. అందరూ సమస్తమైన గంధర్వులు, చారరులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు అందరూ వచ్చి ఒక పార్టీలో నించున్నా. నా యొక్క గోర్ల యొక్క అగ్రభాగము చేత అందరినీ నాశనం చేయగలిగిన శక్తి నా దగ్గర ఉన్నది. మీరు చూడండి, ఇందులోపల ఒక సూక్ష్మం ఉన్నదండి. రామచంద్రమూర్తి ఎందుకు ఈ మాట అన్నారు అనంటే, మీకు ఒక విషయం చెప్తాను. మనము భగవంతుడికి శరణాగతి చెయ్యాలి అని బయలుదేరినప్పుడట, కొన్ని దేవతలు మనల్ని ఆపుతుంటారట. రాహు, కేతు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక, ఇప్పుడు చూడండి, డిస్ట్రాక్షన్స్. భగవంతుణ్ణి నమ్ముకోవడానికి మనకి డిస్ట్రాక్షన్స్ ఏంటండి? నిన్న కూడా మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇది ఉందటండి, ఈ పూజ చేస్తామండి, ఇది ఉందట, ఈ వ్రతం చేస్తాం, ఇది ఉందట, ఈ ప్రాయశ్చిత్తం చేస్తాం, ఇది ఉందట, ఇక్కడికి వెళ్ళాలి, ఇది ఉందట, అక్కడికి వెళ్ళాలి. రాముణ్ణి ఒక్కడిని నమ్ముకోవటంలో మనకి ఏంటి ఆపద? వీళ్ళందరూ వానరులందరూ వివిధ దేవతలకి వానరులాగా పుట్టారు కదా. వీళ్ళందరూ ఎక్కడ మా గిరాకీ పోతుందేమో, ఎక్కడ మా ఫాలోవర్స్ తక్కువైపోతారేమో అని రకరకాల ఆంక్షలు పెడుతున్నారనమాట, జీవుడిని భగవంతుడి దగ్గరికి రావడానికి, ఆపడానికి. కానీ భగవంతుడు చూడండి, శరణాగతి, భగవంతుడు ఒక జీవుడిని యాక్సెప్ట్ చేసుకోవడానికి తన యొక్క బలాన్ని ప్రదర్శించవలసి వస్తుంది మనందరి కోసమని. రామచంద్రమూర్తి చెప్తున్నారు, మొత్తం ప్రపంచంలో ఉన్న శక్తులందరూ ఒకటైనా సరే వారు నా ముందు ఉండలేరు. నువ్వు భయపడకు, నా దగ్గరికి రా, నేను నీకు శరణాగతి ప్రదానం చేసి నా దగ్గర నిన్ను పెట్టుకుంటా, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. సరే అండి, ఇది భగవంతుడు మన కోసం ఎంత కష్టపడుతున్నాడు చూడండి. ఆయన గొప్పతనాన్ని రాముడు ఆయనే చెప్పుకుంటున్నారు. ఎందుకు? మన లోపల ఒక కాన్ఫిడెన్స్ని పెంచడానికి. రాముడు ఒక్కడుంటే చాలు, తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండే వరకు. ఇది విశేషం అండి, ఇది అద్భుతం. రాముడు నిశ్చయం చేసుకున్నాడు, ఇంకా ఏంటంటే తప్పకుండా మనం శరణాగతి ఇవ్వాల్సిందే. సుగ్రీవుడికి కొన్ని స్టోరీస్ చెప్తున్నారండి రామచంద్రమూర్తి. అయ్యా, మేము మా వంశములో శిబిచక్రవర్తి అనే ఒక మహారాజు గారు ఉన్నారు. ఒకసారి ఒక పావురం వస్తే ఆ పావురం కోసమని తమ మాంసాన్ని కోసి మరీ ఇచ్చారు. తమ ప్రాణాన్ని మొత్తము కూడా పణంగా పెట్టి ఆ పావురము కాపాడడానికి ప్రయత్నం చేశారు. అటువంటి వంశములో వచ్చిన నేను నా కోసమని, నా శరణు అని వచ్చిన వ్యక్తిని నేను ఎలా పక్కన పెట్టాలి? శిబి చక్రవర్తి యొక్క పరంపరలో, శిబి చక్రవర్తి యొక్క వంశములో నేను వచ్చానయ్యా. మా యొక్క రక్తములోనే పరోపకారం చెయ్యటం ఉన్నది. మా వంశములోనే పరోపకార బుద్ధి ఉన్నది. రెండవది ఇంకో విశేషం, ఒక స్టోరీ, 2 స్టోరీస్ చెప్తారు రామచంద్రమూర్తి. సూపర్ స్టోరీస్ అండి, జాగ్రత్తగానండి. ఒకసారట ఒక 2 బర్డ్స్ చెట్టు పైన ఉన్నాయటండి. ఒక క్రూరమైన వేటగాడు వచ్చి బాణము వేసి అందులో ఉండే మగ పక్షిని షూట్ చేశారట, బాణంతో సంధించారట. ఆ మగ పక్షికి ఆ బాణము తాకి కింద పడిపోయి ప్రాణాన్ని విడిచిపెట్టేసిందట. ఆ హంటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ మగ పక్షిని తీసుకెళ్ళి తినేశారట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎవరైతే సంహరించిన ఆ వేటగాడు ఉన్నాడో ఆయనే వచ్చి ఇదే చెట్టు దగ్గర చలికి గజగజలాడిపోతూ కూర్చున్నారటండి, తినడానికి ఏ తిండి లేకుండా. ఈ ఆడపక్షి చెట్టుపై నుంచి చూస్తుందట, ఈయనే కదా చంపేసింది, వీడు ఇక్కడే కదా వచ్చి కూర్చున్నది మళ్ళీ. కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి పాపం ఆ హంటర్కి, ఆ వేటగాడికి ఆకలితో అడమడిస్తూ గజగజ లొణికిపోతున్నాడట. అప్పుడు ఈ ఆడపక్షి అనుకున్నదట, అయ్యో, నా ఇంటికి వచ్చిన అతిథి ఆకలితో ఉన్నారే, ఆయనకి ఏదో ఒక రకమైన ఉపకారం నేను చెయ్యకపోతే ఎలా అని ఆ ఆడపక్షి తనంతట తాను వెళ్ళి ఆ అగ్నిలో దూకేసి ఈయనకి ఆహారంగా మారిందట. అయ్యా,
ఒక పక్షికే తన దగ్గరికి వచ్చిన వారు తన ఇంటికి వచ్చిన వారికి మంచి చెయ్యాలి అనే ఒక సంకల్పము కలిగిందే, నా దగ్గరికి నన్ను నమ్ముకొని వచ్చిన వాడికి నేను ఎట్లా మంచి చెయ్యకుండా ఉంటాను. ఇంకొక స్టోరీ చెప్తారు. సీతమ్మ తల్లి ఈ స్టోరీ చెప్తుంది, రామచంద్రమూర్తి ఈ స్టోరీ చెప్తారు, ఇద్దరు చెప్తారండి. ఒకసారి ఒక పులి ఒక వ్యక్తిని వేటాడడానికి వెనకాల పడుతూ ఉన్నదటండి, చంపేసి తినేయాలని. అయితే ఒక చెట్టు ఉందట. అయితే ఎలాగో అలాగా ఆ పులి బారి నుంచి తప్పించుకోవాలని ఈ మనిషి చెట్టెక్కేశాడు. చెట్టెక్కంగానే రాముడు కోతి అంటాడు, మన సీతమ్మ తల్లి ఎలుగుబంటి అని చెప్తుంది. అయితే ఎవరో ఒకరు ఎలుగుబంటి అనుకుందాం. ఎలుగుబంటి ఈ పాపం ఈయనకు తెలియదు, టక్ 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 చెట్టెక్కేశాడు. చెట్టెక్కి చూడంగానే పైన ఎలుగుబంటి ఉంది. పైన ఎలుగుబంటి, కింద పులి. వీడు ఏం చేస్తాడు చెప్పండి? గజగజలు వణికిపోతున్నాడు అనమాట. వణికిపోతే ఎలుగుబంటి అన్నదట, ఏం కంగారు పడకు, నువ్వు నా చెట్టుకి దగ్గరకు వచ్చావు, నువ్వు నా అతిథివి, నా దగ్గరకు వచ్చి కూర్చో, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు నా చెట్టు పైన ఉన్నంత వరకు నేను నిన్ను కాపాడుతా, నేను నిన్ను రక్షిస్తా. అయితే ఈ మనిషి అన్నాడట, చాలా అలసిపోయాను, నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అని అంటే, తప్పకుండా పడుకో అని ఒళ్ళో పడుకోబెట్టిందట. ఈ పులి ఈ కోతితో అన్నదట, ఈ ఎలుగుబంటితో అన్నదట, ఈ మనిషి ఎప్పుడు కూడా నమ్మలేము, వాడి స్వార్థం కోసం ఏదైనా చెయ్యొచ్చు. ఒక పని చెయ్యి, నువ్వు నేను ప్రాణులం, నువ్వు నేను మృగాలం, ఈ మనిషి వేరేవాడు, వాడిని నమ్మడానికి అసలు నువ్వు ప్రయత్నం చెయ్యకు. ఒక పని చెయ్యి, ఆ మనిషిని కింద పాడేసేయి, నేను తినేసి వెళ్ళిపోతాను, నిన్ను వదిలేస్తాను అనంటే, ఆ ఎలుగుబంటి అన్నదట, నేను మాత్రం ఈ మనిషిని వదిలేయను, ఎందుకంటే ఈయన నా అతిథి, నా ఇంటికి వచ్చిన వ్యక్తి. సరే అని కొన్ని గంటల తర్వాత ఈయన నిద్ర లేచారట. ఎలుగుబంటి అన్నదట, మరి నేను పడుకుంటాను ఇప్పుడు అని అంటే, పడుకో అన్నదట. అయితే పులి ఇప్పుడు మనిషితో బేరం పెట్టిందట. అయ్యా, ఎలుగుబంటి ఎప్పుడో ఒకప్పుడు నేను తినేస్తుంది, నేను వెళ్ళిపోయినా సరే ఒక పని చెయ్యి, నువ్వు ఎలుగుబంటిని బారేసేయి, చాలా రోజులైంది ఎలుగుబంటిని కోతిని ఆ మాంసము తినక, నువ్వు బాగా ఉండు, నిన్ను వదిలేస్తాను అని అంటే, మనిషి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఆ ఎలుగుబంటిని తోసేశాడట. తోసేస్తే కిందికి వస్తూ చెట్టును పట్టేసుకుందట. చెట్టును పట్టేసుకొని పైకి వచ్చి కూర్చుందట. ఇంకా చూడండి, మనిషి భయపడిపోయాడు, ఇప్పుడు ఏం చేస్తుంది, తప్పకుండా నన్ను కిందకి తోసేస్తుంది. అప్పుడు ఆ మృగం అన్నదట, నువ్వు నాతోటి ఏం చేసినా సరే, నువ్వు నా చెట్టు పైన ఉన్నంత వరకు నేను నిన్నేమనను, ఎందుకంటే నువ్వు నాకు అతిథివి కాబట్టి అని ఈ స్టోరీస్ రామచంద్రమూర్తి సుగ్రీవుడికి చెప్పి, అయ్యా, నేను ఈరోజు ఒక వ్రతం తీసుకుంటున్నాను, ఈరోజు నేను ఒక సంకల్పం తీసుకుంటున్నాను, రామ చరమ శ్లోకము అని అంటారండి. రామచంద్రమూర్తి అంటున్నారు, ఈరోజు నేను ఒక వ్రతం, ఈరోజు నేను ఒక సంకల్పాన్ని తీసుకుంటున్నాను. ఏంటి ఆ సంకల్పం, ఏంటి ఆ వ్రతము? ఎవరైనా సరే నా దగ్గరికి శరణు అని వస్తే, సకృదేవ ప్రపన్నో, ఎవరైనా నన్ను శరణాగతి చేయడం కోసము, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ సకృదేవ ప్రపన్నాయ. ఎవరైనా సరే, అభయం సర్వభూతేభ్యో, నేను నీ శరణు వేడుతున్నాను, నేను ప్రపన్నుణ్ణి అని నా దగ్గరికి కానీ ఎవరైనా వస్తే, అభయం సర్వభూతేభ్యో, ఎవరైనా సరే, దదామి ఏతద్వ్రతం మమ, ఆయనకి శరణు ఇస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. రామచరమ శ్లోకము అని అంటారండి. భగవంతుడికి ఒక్కసారి శరణాగతి చేస్తే భగవంతుడు మన ఫుల్ కంట్రోల్ ఆయన తీసుకుంటారు, ఆయన మనల్ని కాపాడి తీరుతారు. ఆయన దగ్గర, రాముడి దగ్గర అసలు శరణు లేకుండా రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన శరణు ఇవ్వని వ్యక్తి అంటూ లేడండి. ఇందాక మీరు చూడండి, ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, రాముడు చెప్తున్నారు, నా గోర్లతో మొత్తం ప్రపంచంలో ఉండే దానవులు, యక్షులు, రాక్షసులు అందరు వచ్చినా సరే వాడిని సంహరిస్తాను.
మరి అంత శక్తి ఉన్నవారు ఇంతమంది వానరులు తీసుకొని ఎందుకు వెళ్ళాలండి? అలానే ఒక్కరే వెళ్ళిపోయి రావణాసురు సంహారం చేసి రావచ్చు కదండి. రావచ్చా రాలేడా? రావచ్చు, తప్పకుండా రాముడికి ఆ శక్తి ఉంది. మరి ఇంతమంది వానరులు తీసుకొని వెళ్ళటం ఎందుకు అంటే, రాముడు అనుకున్నాడట, ఇంతమంది వానరులని నేను తీసుకొని వెళ్తే ఇంతమంది సైన్యాన్ని చూసైనా సరే రావణాసురుడు భయపడి నా దగ్గరకు వచ్చి శరణాగతి చేస్తారేమో. ఆయన ఒక్కసారి శరణాగతి చేస్తే ఆయన నేను క్షమించేయచ్చు. అలాంటి రామచంద్రమూర్తికి భగవంతుడా మనం అందరిని ఎంతో మందినండి ఎంత ఈజీగానో ఐఆమ్ యువర్స్, ఐ లవ్ యూ, ఐఆమ్ యువర్స్, ఐ లవ్ యూ అని ఎంత ఈజీగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారండి ఈ లోకంలో ఉండే జనాలు. ఈ రోజు కాకుండా నిన్న పరిచయం అయిన వ్యక్తులకు కూడా మన హార్ట్ ఇచ్చేస్తామండి. భగవంతుడికి ఇవ్వటంలో ఎందుకండి మనం ఆలస్యం చేయటం? చాలాసార్లు మనం ఈ వర్డ్ వినుంటామండి, శరణాగతి 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 శరణాగతి. అసలు శరణాగతి అంటే ఏంటి? వాట్ ఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ శరణాగతి? ఒకసారి మనం వాటిని చూద్దాం. ఎందుకంటే ఎన్నోసార్లు మనం ఈ వర్డ్ విన్నాం. అసలు నిజంగా శరణాగతుడైన భక్తుడు ఎలా ఉండాలి? అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. శరణాగతి యొక్క లక్షణములేంటి? అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షస్యేతీతి విశ్వాసో గోప్తృత్వే వరణం తత ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. ఇప్పుడు ఒక స్లైడ్లో మీకు చూపిస్తా ఎట్లా శరణాగతి ఒక 6 అంగములు శరణాగతి ఏమిటి అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాన్ని జాగ్రత్తగా మీరు నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. అసలు శరణాగతి అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. అనుకూల్యస్య సంకల్ప, ఏదైతే మన భక్తికి మంచిదో దాన్ని మనం స్వీకరిస్తాం. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం, అంటే ఏదైతే మనకి చెడ్డదో దాన్ని మనం వదిలేస్తాం. ఏదైతే మనకి మంచిదో దాన్ని మనం స్వీకరిస్తాం. దేనికి మంచిది? ఏదైతే మనల్ని ధార్మికమైన భగవద్భక్తి మార్గంలో నడిపిస్తుందో అది మనకి మంచిది. ప్రతికూల్యస్య వర్జనం, ఏదైతే మనల్ని భగవంతుడు రామచంద్రమూర్తి దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తుందో దాన్ని మనం వదిలేస్తాం. ధర్మాన్ని యాక్సెప్ట్ చేస్తాం, అధర్మాన్ని వదిలేస్తాం. ఫస్ట్ 2 అర్థమైందా మనకి? అనుకూల్యస్య సంకల్ప, ఏవైతే భగవంతుడి యొక్క భక్తి మార్గంలో మనకి అనుకూల్యమో వాటిని యాక్సెప్ట్ చేస్తాం. ఇవి ఎవరు చెప్తారండి? మన పెద్దలు, మన గురువులు, మన ఆచార్యులు ఈ విషయాలన్నీ మనకి చెప్తారు. అయ్యా ఇది మంచిది, ఇది ధార్మికం, ఇది అధార్మికం. మన గురువుల యొక్క ఉపదేశాలు మనం పాటిస్తాం. ఏదైతే పెద్దలు వద్దు అన్నారో దాన్ని చేయకుండా ఉంటాం. డూస్ అండ్ డోంట్స్. దానికి ఎవరో ఒకళ్ళు మనకు గైడ్ చేయడానికి కావాలి కదా. ఎవరు ఆ సేవ చేసేది? మన గురువులు. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. భగవంతుడు తప్పకుండా కాపాడుతాడు అనే ఒక నమ్మకము. తప్పకుండా స్వామి నన్ను కాపాడి తీరుతాడు అనే ఒక ఫేత్. నిన్నటి రోజున కూడా మనం విన్నామండి. సీతమ్మ తల్లి భక్తి లభించాలి అంటే మొట్టమొదటి అడుగు ఏమిటి అంటే నమ్మకము, ఫేత్. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షసతి ఇది విశ్వాస గోప్తృత్వే వరణం. నెక్స్ట్ ఒక లక్షణాలు ఏమిటి అంటే భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు. నేను భగవంతుడికి చెందిన వారిని, ఇతరులకి చెందిన వాణ్ణి కాదు. తర్వాత హ్యూమిలిటీ, వినయం, సరళత్వం, ఇలాంటివన్నీ శరణాగతి యొక్క లక్షణం. ఇవన్నీ ఎప్పుడైతే మనము మన ప్రణవానంద దాస్ ఛానల్లో మనము లైవ్ సెక్షన్లోకి వెళ్ళారనుకోండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళారనుకోండి, శరణాగతి అని ఒక సిరీస్ ఉంది.
3 లెక్చర్స్ మనం శరణాగతి గురించి చెప్పుకున్నాం. మీరు ఎప్పుడైనా ప్రణవానంద దాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళారనుకోండి, అందులో మీకు వివిధ సిరీస్ కనిపిస్తాయి. మనం లాస్ట్ ఇయర్ శ్రీమద్ భాగవత ప్రవచనములు దశమ స్కందము శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు విన్నాం. అలానే శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాలు మనం ఒక్కొక్క గంట ఒక్కొక్క అధ్యాయాన్ని సంపూర్ణ భగవద్గీతని చెప్పుకున్నాం. ఎవరైనా వినకపోతే తప్పకుండా వాటిని శ్రవణం చేయండి. అదే సిరీస్లో శరణాగతి అంటే ఏమిటి, శరణాగతుడి యొక్క లక్షణములు ఏమిటి, అసలు శరణాగతిని మనం ఎట్లా పెంపొందించుకోవాలి, ఈ విషయాలని కూడా మనం అక్కడ డిస్కస్ చేసుకున్నాం అనమాట. కాబట్టి తప్పకుండా ఈ శరణాగతి గురించి మీరు తప్పకుండా శ్రవణం చేయండి, వాటి గురించి వినండి. మీరు చూడండి, రాముడి దగ్గర ఒక రకం ఉంటుంది, ఈ ప్రపంచము దగ్గర ఒక రకం ఉంటుంది. ఈ ప్రపంచంలో రిజెక్షన్స్ ఉంటాయి, రాముడి దగ్గర రిజెక్షన్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలో మనం చూస్తే బ్రేకప్స్ ఉంటాయి, కానీ రాముడి దగ్గర బ్రేకప్స్ ఉంటాయి. భగవంతుడికి కానీ మన హార్ట్, మన హృదయాన్ని ఇచ్చామనుకోండి, ఇంకా ఈ ప్రపంచంలో లాగా బ్రేకప్ ఉండదండి భగవంతుడి దగ్గర. ఈ ప్రపంచంలో ఏదో ఒక దగ్గర ఒక రోజు వచ్చి కంపెనీ వాడు మిమ్మల్ని లే ఆఫ్ చేసేసాము అని చెప్తాడండి. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా ఒక భక్తుడిని లే ఆఫ్ చేయడండి. ఈ ప్రపంచంలో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లలో లాస్ ఉంటుందండి, కానీ ఆధ్యాత్మికమైన విషయములలో భగవంతుడి యొక్క సేవలో ఎప్పుడు మనకి లాస్ లేదండి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తారు, ఆధ్యాత్మిక మార్గంలో ఏ అడుగు వేసిన ఒక్క అడుగు కూడా వేస్ట్ అవ్వదు, అది ఎప్పుడు అలానే ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం ఎన్ని పనులు చేసినా సరే మన నిరాశకు లోగవుతామండి, కానీ భగవంతుడి యొక్క సేవలో ఎప్పుడు నిరాశ అనే వర్డే లేదండి. నిరాశ అనేది భగవంతుడి దగ్గర భగవద్భక్తి మార్గంలో లేనే లేదు. ఇక్కడ రిజెక్షన్ ఉంది, అక్కడ రిజెక్షన్ లేదు. ఇక్కడ బ్రేకప్స్ ఉన్నాయి, అక్కడ బ్రేకప్స్ లేవు. ఇక్కడ లే ఆఫ్స్ ఉన్నాయి, అక్కడ లే ఆఫ్స్ లేవు. ఇక్కడ లాస్ ఉంది, అక్కడ లాస్ లేదు. ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఉంది, అక్కడ డిసప్పాయింట్మెంట్ లేనే లేదు. ఇప్పుడు మన చాయిస్, మనము ఎవరిని చూస్ చేస్తాం గుర్తుపెట్టుకోండి. సరే అండి, విభీషణుడిని అయితే యాక్సెప్ట్ చేసేస్తాడు, దదామి ఏతత్ వ్రతం మమ, ఇది నా వ్రతము, నేను చేసి తీరుతాను అన్నాడు, బానే ఉంది. మరి విభీషణుడిని నమ్ముకొని వచ్చిన వాళ్ళండి, వాళ్ళు పెద్ద భక్తులా? వాళ్ళ గురించి మనం విన్నామా? వాళ్ళు ఏమన్నా అన్ని ఆస్తిపాస్తులు అన్నీ అంటే అంత సంకల్పముతో పాపం విభీషణుడు వెళ్తున్నాడు, ఆయన పైట్ల నమ్మకంతో వచ్చేసారు ఆయన. మీకు ఆ విషయం తెలుసా? విభీషణుడికి ఎలా అయితే రామచంద్రమూర్తి యాక్సెప్ట్ చేశారో, ఆయనతో పాటు వచ్చిన నలుగురిని కూడా అలానే యాక్సెప్ట్ చేశారు. మనం కూడా ఆ నలుగురు లాంటి వాళ్ళమే అండి. మనం విభీషణుడు లాంటి కేటగిరీ అయితే కాదు తప్పకుండా. విభీషణుడు అంత నమ్మకం, విభీషణుడు అంత వైరాగ్యం, విభీషణుడు అంత భక్తి, విభీషణుడు అంత శ్రద్ధ మనకి లేదు. కానీ అలాంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసము, నమ్మకం కలిగిన భక్తులతో మనం ఉండటం చేత భగవంతుడు విభీషణుడికి ఏదైతే స్థితి ఇచ్చారో అలానే తనతో పాటు వచ్చిన వాళ్ళకి ఎలాంటి స్థితి ఇచ్చారో అట్లనే మనకి కూడా భగవంతుడు అనుగ్రహం అట్లనే లభిస్తుందట. కేవలం అలాంటి భక్తుల సాంగత్యంలో మనం ఉండాలంతే. కేవలం అలాంటి భక్తుల యొక్క సర్వీస్ చేస్తూ ఉండాలి. కనీసం అలాంటి భక్తుల పైన మనం శ్రద్ధా విశ్వాసం భగవంతుడి పైన ఉండకపోవచ్చేమో, కానీ పరమ భాగవతోత్తముల పట్ల, మన గురువుల పట్ల, ఆచార్యుల పట్ల వారు చెప్పింది నిజము, వారి పైన నమ్మకంతో వారు ఎక్కడికి రమ్మన్నా, విభీషణుడు అన్నాడు పదండి అని అంటే వాళ్ళు ఎలా అయితే బయలుదేరారు, వారి పట్ల నమ్మకము మనకుంటే చాలు. మీరు అందరూ అనుకోవచ్చు, ప్రభుజీ ఏంటబ్బా మేము ఇలా ఉంటే ప్రభుజీ అలా అలా చూస్తుంటారు ప్రవచనంలో. ఎందుకంటే ఇక్కడ మాకు రాముడు కనిపిస్తున్నారు, రాముడు కనిపిస్తూ ఉంటే మా మాటలు ఇలా ఇలా డిసప్పేర్ అయిపోతున్నాయి అనమాట. మధ్య ఇలా చూసి ఇలా వచ్చేసరికి ఏం చెప్తున్నామో మర్చిపోతున్నాం అనమాట రాముడిని చూస్తుంటే. అంత అద్భుతమైన రాముడు, రోజు ఒక సుందరమైన అలంకరణ దర్శనం ఇస్తున్నారు. ఈరోజు చాలా అందంగా ఉన్నారు స్వామి. ఏమి అలంకరణ, ఏంటి వైభవం అనేది విందాము. సరే, విభీషణుడికి అభయం ఇచ్చారు.
అయ్యా ఇప్పటి నుంచి నువ్వు మా వాడివి అని స్వామి విభీషణుని యాక్సెప్ట్ చేసేసారు. ఆయనకి చక్కగా అభయాన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఎట్లా మనము ఇది క్రాస్ చేసి వెళ్ళాలి అని అంటే విభీషణ్ అంటున్నాడు రామచంద్రమూర్తితో, రామ ఒక పని చేయి, నువ్వు సముద్రుడికి శరణాగతి చెయ్యి. సముద్రుడి కోసం నువ్వు 3 రోజులు ప్రార్థన చెయ్యి. ఆ సముద్రుడి యొక్క ప్రసన్నత దొరికితే అప్పుడు మనం ఎలాగో అలాగ వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, రామచంద్రమూర్తికి ఎవరైనా నువ్వు వేరే వాళ్ళని ప్రార్థన చెయ్యి అని చెప్తారా? కానీ విభీషణుడు అలా అన్నాడు. కానీ రామచంద్రమూర్తి విభీషణుడి యొక్క మాటని నిలబెట్టడం కోసం పాపం కొత్తగా అప్పుడే టీంలోకి వచ్చారు కదండి, వారిని ఎందుకు ఫస్ట్ ఐడియాని రిజెక్ట్ చేయటం? రామచంద్రమూర్తి యొక్క ఆలోచన పాపం ఇప్పుడే టీమ్మేట్ వచ్చాడు, వెంటనే ఆయన ఐడియాని రిజెక్ట్ చేయటం ఎందుకు అని అంతటి రాముడు కూడా దర్భాసన వేసుకొని ఉపవాసం చేసి సముద్రుడి కోసం ప్రార్థన చేశాడటండి 3 రోజులు. సముద్రుడికి శరణాగతి చేశాడట రామచంద్రమూర్తి 3 days పాపం. కానీ 3 రోజులైనా సరే సముద్రుడు మాత్రం ఏమీ పలకలేదట. వెంటనే బాణము సంధించి నేత్రములు ఎర్రగా మారిపోయాట రామచంద్రమూర్తివి. ఆ ఎర్రటి నేత్రములతో సముద్రుడి వైపు చూడంగానే ఆ సముద్రం మొత్తం కూడా బాయిల్ అవ్వటం ప్రారంభం చేసిందండి. బాయిల్ మొత్తం సముద్రం మరుగుతుందన్నమాట. రామచంద్రమూర్తి యొక్క కన్ను ఎర్రబడితే మొత్తం సముద్రమే కుతకుతలాడిపోతూ ఆ సముద్రము లోపల నుంచి సముద్రరాజు బయటికి వచ్చి రామచంద్రమూర్తికి నమస్కారం చేశారు. అయ్యా రామచంద్ర, తప్పైపోయింది, మీకు నేను శరణాగతి చేస్తున్నాను, నన్ను వదిలేసేయండి. మీ మొత్తము సైన్యము మొత్తము కూడా సముద్రము దాటేంత వరకు ఏ రకమైన సముద్ర ప్రాణి కూడా మిమ్మల్ని హాని చెయ్యదు. రామచంద్ర, నన్ను తప్పైపోయింది, నన్ను క్షమించండి. మీరు ఏది సముద్రంలో వేసినా సరే అది తేలుతూ ఉంటుంది. రామచంద్ర, నన్ను తప్పైపోయింది, క్షమించండి. మీ యొక్క సైన్యములో విశ్వకర్మ యొక్క అంశ అయిన నలుడున్నాడు. ఆయన ఎలా వారిది నిర్మిస్తే ఆ వారిది నేను తప్పకుండా ఇంటాక్ట్గా ఉంచుతాను అని రాముడి యొక్క కాళ్ళ పైన పడ్డారు. రాముడి యొక్క పాదాలను ఆశ్రయించారు సముద్రరాజు. మీరు చూడండి, భగవంతుడి యొక్క శక్తి ఎటువంటిది. అసలు భగవంతుడు అని మనం ఎవరినంట? భగవంతుడు అని మనం ఎవరినంటాం? చూడండి, భగవంతుడికి 6 ఐశ్వర్యములు కలిగి ఉండాలి. స్క్రీన్ పైన చూడండి, ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రియ, జ్ఞానము, వైరాగ్యము. సకల ఐశ్వర్యము కలవాడు భగవానుడు. ఫస్ట్ లక్షణం అండి భగవాన్. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్య. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? సమస్త ఐశ్వర్యం కలిగిన వాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా మీరు చూడండి, లక్పతి ఉంటారు లేదా కరోడ్పతి ఉంటారు. కానీ భగవంతుడు లక్ష్మీపతి. రాఘవత్వేద్ భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని. భగవంతుడు ఎవరు? సాక్షాత్తుగా లక్ష్మీపతి. ఆయన దగ్గర ఉన్నంత ఐశ్వర్యం ఇంకెవ్వరి దగ్గరైనా ఉంటుందా చెప్పండి? భగవంతుడి యొక్క కటాక్షము వల్ల ఒక మనిషికి ఇంతో ఐశ్వర్యం లభిస్తుందండి, అది వేరే విషయం. ఫస్ట్ లక్షణం ఏంటి? స్క్రీన్ పైన చూస్తుండండి మీరు. ఫస్ట్ ఐశ్వర్యస్య, సకల ఐశ్వర్యము కలిగిన వాడు భగవానుడు. రెండవ లక్షణం వీర్యస్య. ఎటువంటి వీర్యము? కన్నెర్ర చేస్తే సముద్రము మరిగిందటండి. ఇది భగవంతుడి యొక్క శక్తి. అంటే ఏదో 2-3 మ్యాజిక్ ట్రిక్కులు చేసి జనాల్ని పోగేసుకునే వాళ్ళని భగవంతుడు అనకూడదండి. మనిషి భగవంతుడే. భగవంతుడు అంటే ఒక శక్తి, భగవంతుడు అంటే ఒక తత్వము. ఆ తత్వాన్ని ఎప్పుడైతే మనము ప్రతి ఒక్క మనిషికి చాలా అవలీలగా ఆపాదిస్తామో
అది భగవంతుణ్ణి అవమానించినట్టు. ఎవరో ఇచ్చేస్తున్నారట, ఎవరో చెప్తున్నారట, ఎవరో ఇది తయారు చేస్తున్నారట, ఎవరో అలా అంటున్నారట, ఎవరో ఇచ్చేశారట, ఎవరో చేశారట. సారీ సార్, భగవంతుడు సకల ఐశ్వర్యము కలిగిన వారు. ఇది భగవంతుడి యొక్క డెఫినేషన్. ఎవరిని మనం భగవానుడని యాక్సెప్ట్ చేయాలి? సకల ఐశ్వర్యము కలిగి ఉండాలి. 2, సకల వీర్యము కలిగి ఉన్నారు. ఆయన శక్తి ముందు ఇంకా ఏమి పనికిరాదండి. తర్వాత మళ్ళీ స్క్రీన్ పైన చూడండి, 3వ లక్షణం ఏమిటి భగవంతుడిది? యశస్సు. ఆయనకున్నంత కీర్తి, ఆయనకున్నంత వైభవము ఇంకెవ్వరికీ ఉండదట. ఆయనకుండంటే జ్ఞానం ఇంకెవరికి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఒక బ్యాటిల్ ఫీల్డ్లో, యుద్ధ భూమిలో భగవద్గీత అనే ఒక అద్భుతమైన శాస్త్రమును ఉపదేశం చేశారు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అనంట. భగవంతుడికి ఎంతో ఫేమ్. ఆయనకున్నంత ఫేమ్ ఇంకెవరికైనా ఉంటుందా చెప్పండి ఈ ప్రపంచంలో? భగవంతుణ్ణి ఉత్తమ శ్లోకవార్తయ. రామచంద్రమూర్తి యొక్క చరిత్ర 24,000 శ్లోకములు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క చరిత్ర 18,000 శ్లోకములు. ఎన్ని స్తోత్రములు, ఎన్ని కీర్తనలు! భగవంతుడి యొక్క వైభవం ఎంత గొప్పదో చూడండి. ప్రపంచంలో ఎవ్వరికి కూడా భగవంతుడికి ఉన్నంత వైభవం ఉంటుందా చెప్పండి? ఒక మనిషికి ఉంటుందా చెప్పండి అంత వైభవం? దాని తర్వాత ఇంకొక లక్షణం ఏమిటి భగవంతుడిది అనంటే, జ్ఞానము, యశస్సు, శ్రియ, వీర్య, ఐశ్వర్య, వైరాగ్యము. ఇవన్నీ ఉన్నా సరే రామచంద్రమూర్తి యొక్క వైరాగ్యం చూడండి. 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి అనంటే తప్పకుండా వెళ్తాను. అరణ్యంలో చక్కగా ఈ ఎవరైతే సాధువులు ఉన్నారో వారిని నేను సేవిస్తాను. ప్రతి ఒక్క సాధువు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వారి యొక్క ఆశీర్వచనములు పొందారు భగవంతుడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి యొక్క రథసారథిగా ఎంట్రీ అండి భాగవతంలో. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని మనం భగవంతుడు అంటాము. వైదికమైన శాస్త్రములలో వారి యొక్క విషయములు ప్రస్తావన చేసిన వాళ్ళని మనం వైదికమైన దేవీ దేవతలుగా, భగవత్ స్వరూపముగా మనం యాక్సెప్ట్ చేస్తాము. వ్యాసుల వారి వాంగ్మయ అంతర్గతమైన విషయాలను మనం యాక్సెప్ట్ చేస్తాము. మన పూర్వాచార్య పరంపరలో ఎవరైతే ఆరాధన యోగ్యులు అన్నారో వారిని మనం ఆరాధన చేస్తాం. అంతేకాని కొత్త కొత్త వాళ్ళని ఇక్కడి నుంచి పట్టుకొని భగవంతుడు అనడానికి వీలు లేదు. భగవంతుడితో సరి సమానమైన ఒక ప్లేస్ ఇవ్వడానికి వీలు లేదు. కలియుగంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో దగ్గర మోసాలు చేయడానికి వ్యక్తులు అన్ని చోట్ల రెడీగా ఉన్నారు. భగవంతుడంటే మ్యాజిక్ ట్రిక్ కాదు. భగవంతుడికి ఎప్పుడు భగవంతుడంత అందమైన వ్యక్తి ఇంకొకరు లేరు. భగవంతుడంత శక్తి కలిగిన వ్యక్తి ఇంకొకరు లేరు. భగవంతుడికి వృద్ధాప్యం రాదు. భగవంతుడికి డిసీజ్ రాదు. కాబట్టి భగవత్ స్వరూపం, భగవత్ తత్వం అంటే ఏంటో ముందు మనం అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మానికి చెందిన మనందరం, హిందువులు అనుకుంటున్న మనందరం చాలా జాగరూకంగా ఉండాలి ఈ విషయంలో. అందుకు అప్పుడప్పుడు భగవంతుడు తన బల ప్రదర్శన కూడా చేస్తారండి. మీకు ఆ విషయం చెప్తాను. 5 డేస్లో సేతువుని నిర్మించారట. 5 డేస్. ఫస్ట్ డే 14 యోజనాస్, సెకండ్ డే 20 యోజనాస్, థర్డ్ డే 21 యోజనాస్, ఫోర్త్ డే 22 యోజనాస్, ఫిఫ్త్ డే 23 యోజనాస్. 5 డేస్లో 100 యోజనాస్. బ్రిడ్జ్ రెడీ. బ్రిడ్జ్ రెడీ అయిపోయింది. చక్కగా వానరులందరూ కూడా రాళ్ళన్నీ కూడా వేసి చక్కగా ఆ బ్రిడ్జిని తయారు చేసేసారు. ఎంత పెద్ద పెద్ద రాళ్ళు వేస్తున్నా, ఏం వేస్తున్నా సరే అవి నీళ్ళల్లో తేలుతున్నాయి. మనం వింటాము,
చిన్న ఉడత చేసిన సహాయాన్ని కూడా రామచంద్రమూర్తి మెచ్చుకొని ఆ ఉడత పైన కూడా ఇలా రామచంద్రమూర్తి తమ యొక్క శ్రీహస్తములే మార్క్ని విడిచిపెట్టారు అని మనం వింటూ ఉంటాం. భగవంతుడికి ఏ చిన్న సేవైనా పెద్ద సేవైనా ఒకటే అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వింటూ ఉంటాం అనమాట చాలాసార్లు. అంటే అందరు వానరులు కూడా రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని తీసుకొని చక్కగా ఆ సేతు మీద నుంచి లంకకి బయలుదేరారనమాట. ఆ సేతు మీద నుంచి చక్కగా లంక నగరం యొక్క అవుట్స్కర్ట్స్లో ఏ పర్వతం పైన అయితే స్వామి హనుమ సుందరాకాండలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నారో అక్కడే వీరందరూ కూడా ఉండి సువర్ణ లంకను చూస్తున్నారట. అటువైపు ఉండే పర్వతం మీద రావణాసురుడు నించున్నారట. సుగ్రీవుడు చూడంగానే రావణాసురుడు చాలా కోపం వచ్చేసిందంటే ఒక్కసారి ఎగిరి రావణాసుడితో కుస్తీ చేయడం ప్రారంభం చేశారట. కుస్తీ చేసి రావణాసుడి యొక్క 10 కిరీటాలు తీసుకొచ్చి రాముడు మీద పెట్టేశారట. పెట్టేసి వెనకాలకి వెళ్ళి నించున్నారట. రాముడు అన్నట్టే, సుగ్రీవ ఏంటి పనులేంటి, అక్కడికి వెళ్ళి ఎందుకు యుద్ధం చేసి వస్తున్నావు, ఎందుకు వెనకాలకి వెళ్ళి నించున్నావు అంటే, అయ్యా రావణాసుడి యొక్క తలలు తెచ్చుంటే ముందు నించునేవాడిని, కిరీటాలు మాత్రమే తెచ్చాను కాబట్టి వెనకాల నించున్నాను అని అన్నట్టండి సుగ్రీవ్. అప్పుడు రామచంద్రమూర్తి ఒక మాట అంటారండి, నీకేమన్నా అయ్యి ఉంటే సీతమ్మ తల్లి దొరికి నాకేం సంతోషం వచ్చేది, అయోధ్య నగరం వెళ్ళి నాకేమి సంతోషం వచ్చేది అని అన్నారట. రామచంద్రమూర్తి తన భక్తులకి ఎంత ముఖ్యత్వాన్ని ఇస్తారు, ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం తెలుసుకో. నెక్స్ట్ డేనే యుద్ధం ప్రారంభం అట. నెక్స్ట్ డేనే యుద్ధం ప్రారంభం. ఎంత అద్భుతమైన మహాయుద్ధము. రామరావణ యుద్ధానికి సాటి రామరావణ యుద్ధమే, ఇంకొకటి ఏమీ లేదు. ఫస్ట్ డే యుద్ధములో వానరులు మొత్తము పై చెయ్యటండి. వానరులు ఎప్పుడు కూడా గదలు రకరకాల విషయాలు తీసుకొని ఎప్పుడు పోరాడలేదటండి. రాళ్ళు రప్పలు చెట్టు ఏవి దొరికితే వాటితో పోరాడటం. రావణాసుడి వైపు నుంచి రకరకాల ఆయుధాలతో అస్త్రములతో రకరకాల రాక్షసులందరూ ఇటువైపు నుంచి పోరాడటం. ఇటువైపు నుంచి రాముడి యొక్క వానరసేన, ఇటువైపు నుంచి రావణసేన రెండు తలపడ్డాయట ఒక్కసారిగా. ప్రొద్దున పూట ఫస్ట్ డే వానరులే పై చెయ్యటండి. సాయంత్రం కాగానే రాక్షసులకి పై చెయ్యొచ్చిందట. ఎందుకంటే రాత్రి సమయము వారికి బలం చేకూరుతుంది. ఫస్ట్ డేనే ఇంద్రజిత్ నాగాస్త్రాన్ని ప్రయోగం చేసేసరికి అందరూ కూడా నాగపాశాలతో బంధింపబడ్డారటండి. మొత్తం అందరూ నాగపాశాలతో బంధింపబడి కిందుంటే అప్పుడు గరుడ్మంతుడు వచ్చి అక్కడ గరుడ్మంతుడు ప్రత్యక్షం అవ్వంగానే ఆ గరుడ్మంతుడి యొక్క ప్రభావం చేత అన్ని నాగపాశాలన్నీ కూడా తొలగిపోయాయి. అక్కడి నుంచి అందరికీ మళ్ళీ శక్తి వచ్చింది. రెండవ రోజు యుద్ధంలో, రామరావణ యుద్ధంలో హనుమ అకంపనుడు అనే రాక్షసుణ్ణి సంహరించారు. అకంపనుడు పేరు గుర్తుందా మీకు? ఎక్కడొచ్చాడు అకంపనుడు? ఆరణ్యకాండలో వచ్చాడు. కరదూషణాదులతో అకంపనుడు వచ్చాడు. అకంపనుడు సంహరించేశారు. సెకండ్ డేనే రావణాసురుడు వచ్చాడండి యుద్ధానికి. ఎట్లా పెద్ద రథం పైన రావణాసురుడు వచ్చాడండి. కానీ రామచంద్రమూర్తికి రథం లేకపోయేసరికి స్వామి హనుమ రాముడిని ఎత్తుకున్నారట. తమ భుజముల పైన కూర్చోబెట్టారటండి. ఎందుకంటే రథం లేదు కదా రాముడి దగ్గర. అందుకోసమని హనుమ కూర్చోబెట్టి ఇద్దరి మధ్యలో యుద్ధం జరిగిందట. ఎలా ఉన్నారట రామచంద్రమూర్తి స్వామి హనుమ మీద కూర్చొని అంటే, మనం వెంకటేశ్వర స్వామిని చూస్తాం కదా బ్రహ్మోత్సవాలలో, గరుడ వాహనం పైన వెంకటేశ్వర స్వామి వెళ్తారు కదా, అలా విష్ణుమూర్తి గరుడమంతుడి పైన కూర్చుంటే ఎలా ఉంటారో అలా ఉన్నారట రాముడు హనుమ పైన కూర్చొని. అట్లా హనుమ పైన కూర్చొని యుద్ధం నడుస్తుందట రాముడు ఇంకా రావణుడి మధ్యలో. అయితే ఎప్పుడైతే రావణాసురుడు హనుమని చూశారో, ఏయ్ ఈ కోతిని ఎక్కడో చూసినట్టుంది, ఓ మన దగ్గరకు వచ్చి లంకా నగరాన్ని కాల్చిన కోతి కదా, ఆ రోజు ఎంతో గర్వంగా మాట్లాడిన కోతి కదా, ఈ కోతికి ఫస్ట్ పని చెప్తాను అని బాణాలు హనుమ పైన వేశారట. మనకి భగవంతుడి గురించి తెలిసేయండి,
తనని ఏమన్నా సరే భగవంతుడు ఓర్చుకుంటాడు, కానీ తన భక్తుణ్ణి ఏమన్నా అంటే మాత్రం భగవంతుడు ఓర్చుకోలేడు. వెంటనే కోపం వచ్చిందట రామచంద్రమూర్తికి. బాణములు తీశారట, బాణములు సంధించారట. ఒక బాణం వెళ్ళి రథానికి తగిలిందట, ఇంకొక బాణం వెళ్ళి రావణాసుడి యొక్క రథం పైనుండే జెండాని పడగొట్టేసిందట, ఇంకొకటి ఛత్రిని పడగొట్టేసిందట, ఇంకొకటి సారథిని పడగొట్టేసిందట, ఇంకొకటి సీట్ని పడగొట్టేసిందట, ఇంకొకటి వెళ్ళి తన ధనుసుని పడగొట్టేసిందట, ఇంకొకటి వెళ్ళి బాణాన్ని గుద్దేసిందట, ఇంకొకటి వెళ్ళి స్పేర్ ధనుసుని గుద్దేసిందట. ఇంకొక బాణము ఇట్లా చంద్రాకారంలో ఉంటుందండి రాముడి యొక్క బాణం. ఆ చంద్రాకార బాణము వెళ్ళి 10 చంద్రాకార బాణముల తయారయ్యి రావణాసుడు పెట్టుకున్న 10 కిరీటములను మొత్తం కూడా తీసేసిందట. రెండవ రోజు మకుట భంగనము అని అంటారు. రావణాసుడి యొక్క గర్వము మొత్తము ఆ రోజు పోయింది. రాముడు అన్నాడట, పో ఇక్కడ నుంచి, రేపు రా, తిని పడుకో, కంటి నిద్ర తెచ్చుకో, రేపు మళ్ళీ వద్దు, కానీ ఇది నా యుద్ధ భూమి. రెండవ రోజే పరాజయం రావణాసుడు. సరే అని రావణాసుడు వెనకాల తిరిగి వెళ్ళిపోయారట. రాజభవనానికి చేరుకున్నాక నిద్ర రావట్లేదటండి రావణాసురుడికి. ఇలా కళ్ళు మూసుకోగానే రామబాణం, కళ్ళు తెరుస్తారు, మళ్ళీ కళ్ళు మూసుకోగానే రామబాణం, మళ్ళీ కళ్ళు తెరుస్తారు. రాత్రంతా రాముడి గురించి ఇది చేస్తూ భయపడుతూనే గడిపాడు. భయంకరమైన రాత్రి రావణాసుడికి ఆ రోజు. మనకి ఎలా అయితే రామచంద్రమూర్తి గురించి ప్రతిరోజు గత 7 రోజుల నుంచి మనం వింటూ ఉంటే, రాముడి యొక్క విషయాలు ఎలా అయితే మనం శయనించినప్పుడు మనకి మనసులో వస్తున్నాయో, మీకు ఎంతవరకు రాముడి యొక్క విషయాలు గుర్తొస్తున్నాయో లేవో తెలియదు, కానీ మీ అందరికి కూడా వస్తున్నాయా? మాకైతే రామాయణమే రాత్రి కలలో వస్తూ ఉన్నది. రామచంద్రమూర్తి యొక్క విశేషాలే, రాముడి యొక్క అలంకరణ, రాముడి యొక్క లీలలు. నిన్నైతే మొత్తం సుందరాకాండ మొత్తం కూడా మనసులో అలా హనుమ వెళ్ళటం, సీతమ్మ తల్లి కలవటం, సీతమ్మ తల్లి విశేషాలు చెప్పడం, ఇదే మనసులో లభిస్తుంది. ఎంత గొప్ప విషయం చూడండి. మనం శ్రద్ధగా మనం కానీ వినగలిగితే భగవంతుడు మన మనస్సులో కొలువు ఉంటారన్న దానికి ఇంకేమి సందేహం లేదండి. నెక్స్ట్ డే సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి రావణాసురుడు పుష్పక విమానం పైన కూర్చోబెట్టి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ రాముడు లక్ష్మణుడు ఇద్దరి యొక్క శిరస్సులు ఛేదించినట్టుగా, వారిద్దరు మరణించినట్టుగా చూపించారు. అప్పుడు సీతమ్మ తల్లి చాలా బాధపడిందండి. అయ్యో రాముడికి లక్ష్మణుడికి ఇలా అయిందా అంటే, అప్పుడు త్రిజట వచ్చి చెప్తుంది, అమ్మ, పుష్పక విమానము మిమ్మల్ని మీరుండంగా పైకి తీసుకెళ్ళింది అని అంటే, దాంట్లో తప్పకుండా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇద్దరు కూడా బాగున్నారనే అర్థము, లేకపోతే పుష్పక విమానము పైకి రానే రాదు అని చెప్పి స్వాంత అని చెప్తుంది త్రిజట సీతమ్మ తల్లికి. నెక్స్ట్ డే కుంభకర్ణుడిని నిద్రలేపండి. కుంభకర్ణుడు 6 నెలలు పడుకుంటాడు. మళ్ళీ ఒక రోజు లేచి తినేసి మళ్ళీ 6 నెలలు పడుకుంటారు. 6 నెలలు లేచి 6 నెలలు పడుకోరండి. 6 నెలలు పడుకొని లేచి తిని మళ్ళీ 6 నెలలు పడుకుంటారు. కుంభకర్ణుడిని లేపండి అనంటే కుంభకర్ణుడిని నిద్ర లేపి, రా అన్నా, ఏం చేయాలన్నా చెప్పన్నా నాకు అనంటే, ఏమి లేదురా, ఆ రాముడి యొక్క సైన్యాన్ని మొత్తము నాశనం చెయ్యి. మీరు చూడండి, విభీషణుడు రావణాసుడి యొక్క ఆజ్ఞను పాటించలేదు. కుంభకర్ణుడు రావణాసుడి యొక్క ఆజ్ఞను పాటించాడు. అన్న ఆజ్ఞ పాటించినందుకు కుంభకర్ణుడు గొప్పవాడా? అన్న ఆజ్ఞ పాటించని విభీషణుడు గొప్పవాడా? దీంట్లో ఒక విశేషం ఉందండి. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆ ఆజ్ఞ ఏమిటి ఫస్ట్ మనం పరిశీలన చేయాలి. ఎవరైనా మనకి చెడు చెప్తున్నారు ఈ లోకంలో, ఈ సమయంలో దీన్ని పరిశీలన చేయవలసిన ఫస్ట్ విషయం ఏదన్నా ఉంటే, ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు? కేవలం పెద్దవాళ్ళు మంచే చెప్తారు అని మనం ఈ రోజులలో ఈ సమయంలో అనుకోవడానికి వీల్లేదండి.
ఇన్స్ట్రక్షన్ మంచిదవుతే, ఒక ఆదేశం మంచిదవుతే అది ఎవరి దగ్గర నుంచైనా రావచ్చండి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆదేశము చెడ్డదవుతే ఎవరి దగ్గర నుంచి వచ్చినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. కుంభకర్ణుడు రెడీ అయిపోయాడు యుద్ధం చేయడానికి. ఒక్కొక్క అడుగులో వానరులందరినీ తొక్కేస్తున్నారట, చేతుల్లో నుంచి పట్టుకొని నలిపేస్తున్నాడట, నోట్లో వేసుకుంటున్నాడట. రణరంగము మొత్తం కూడా కుంభకర్ణుడిని చూసి వానరులందరూ భయపడి పారిపోతున్నారట. అన్ని దిక్కులకు కూడా పట్టుకొని పట్టుకొని నలిపేస్తున్నాడట కుంభకర్ణుడు. విభీషణుడు కుంభకర్ణుడి దగ్గరికి వెళ్తాడండి. ఒక నిమిషం కుంభకర్ణుడు ఆగుతాడు. విభీషణ, అమృతం తాగే నువ్వు విషం దగ్గరికి ఎందుకు వచ్చావు? విషం తాగడానికి ఎందుకు వచ్చావు అని అడిగారటండి విభీషణుని చూసి కుంభకర్ణుడు. అయ్యా, అమృతం లాంటి రాముడి యొక్క సాంగత్యంలో ఉన్న నువ్వు విషము లాంటి నా యొక్క సాంగత్యానికి ఎందుకు వచ్చావు? అమృతం లాంటి రాముడి యొక్క కైంకర్యము దొరికిన నీకు విషపూరితమైన వ్యక్తి అయిన రావణాసురుడి యొక్క సేవ చేస్తున్న నా దగ్గరికి ఎందుకు వచ్చా అని అంటే విభీషణుడు అన్నాట, కుంభకర్ణ, మీకు కూడా ఆ అమృతాన్ని పంచాలని వచ్చాను అంటే కుంభకర్ణుడు అన్నాడట, ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో చూస్తాను. ఈ జన్మకి చావటమే నాకు తథ్యము అని ముందుకెళ్ళాడటండి. పిల్లలు, మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 3 వ్యక్తిత్వములు చూడొచ్చు మనము: రావణ, కుంభకర్ణ, విభీషణ. గుర్తుపెట్టుకోండి, ఈ మూడు గుణములకి ప్రతీత. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్. సత్వగుణము మోడ్ ఆఫ్ గుడ్నెస్. సత్వగుణంలో ఉండే వ్యక్తి ఎలా ఉంటారు? విభీషణుడిలా ఉంటారు. మోడ్ ఆఫ్ ప్యాషన్, రజోగుణంలో ఉండే వ్యక్తి ఎలా ఉంటారు? రావణాసుడిలా ఉంటారు. తమో గుణము, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇందులో ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు? కుంభకర్ణుడిలా ఉంటారు. మీకు సులభంగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక చిన్న కథ చెప్తాను. మీరందరూ విన్న కథ కాబట్టి ఇది చెప్తాను. మీరందరూ టోపీ సెల్లర్ కథ విన్నారు కదండి. చిన్నప్పుడు అందరం ఈ స్టోరీ వినుంటాం. ఒక వ్యక్తి తన దగ్గర ఉండే డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసి టోపీలు కొనుక్కొని టోపీలు ఒక నగరంలోకి అమ్మడానికి ఓ మూట కట్టుకొని వెళ్తాడు. ఓ చెట్టు కింద అరణ్యంలో కూర్చొని పాపం ఆయన డబ్బా తిని పడుకుంటాడు. పడుకొని లేచి చూడంగానే టోపీలన్నీ మాయమైపోతాయి. టోపీలన్నీ మాయమైపోయేసరికి ఏమైందబ్బా, నా టోపీలు ఎక్కడున్నాయి, టోపీలు ఎక్కడున్నాయి, అటు ఇటు తిరగంగానే కోతులన్నీ టోపీలు పెట్టుకుని ఆయన ఫస్ట్ ఒక కర్ర తీసుకు, ఏ కోతులారా, టోపీల కింద పారేయండి, టోపీల కింద పారేయండి అని అంటే ఆ కోతులు అన్ని ఇంకా 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 దూరం వెళ్ళిపోతున్నాయి. అన్ని ఇంకా ఇంకా ఎగిరి చెట్టు ఎక్కిపోతున్నాయి. అప్పుడు ఈయన, అయ్యో నా టోపీలు దొరకవా, నాకు ఇంకా ఏమి, నేను మొత్తం ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ పోయినాయా, నేను లాస్లోకి వెళ్ళిపోతానా అని కూర్చొని ఏడుస్తుంటా. కొద్దిసేపటి తర్వాత, అయ్యో ఎట్లా నా టోపీలు నేను తెచ్చుకోవాలి, 2 నిమిషాలు ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే అప్పుడు ఆయనకు ఐడియా వస్తుంది. పైకి లేస్తాడు, టోపీ పట్టుకుంటాడు, ఒక టోపీని ఇలా పారేస్తాడు. పారేయంగానే అన్ని కోటీలు కూడా టోపీలు ఇలా అని టోపీలు పారేస్తాయి. వెంటనే ఆయన అన్ని టోపీలను జమ చేసుకొని బట్టలు జుట్టేసుకొని వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ ద్వారా తమోగుణం ఏంటి, రజోగుణం ఏంటి, సత్వగుణం ఏంటి మనం నేర్చుకుంటాం. రజోగుణం అంటే ఒక రకమైన ఇమీడియట్ రియాక్షన్. ఏది చేసినా సరే చాలా రెస్పాన్సివ్గా హడావిడి చేసేసి రకరకాల మాటలు అనేసి రకరకాల యాంగ్జైటీస్తో కూడుకొని ఉంటాం. రజోగుణం అది మనకు మంచిది కాదు. తమోగుణం నిద్ర ఎప్పుడు కూడా పోస్ట్ పోనింగ్ నేచర్. చూడండి, కుంభకర్ణుడికి ఎంత మంచి విషయం చెప్పారు విభీషణుడు, రా అన్న రాముడి యొక్క కృపకి, ఇప్పుడు కాదు. మనమైతే రేపు ఎల్లుండి అంటాం, కుంభకర్ణుడు అయితే డైరెక్ట్గా వచ్చే జన్మకు పోస్ట్ పోన్ చేసేసాడు.
పోస్ట్ పోనింగ్ నేచర్, ఇది తమో గుణం. కానీ సత్వగుణం చూడండి, విభీషణుడు మంచి వ్యక్తి, మంచి ఆచరణ, భగవద్భక్తి. మనకి ఈ 3 జీవితంలో చాయిసెస్ ఉన్నాయండి. మనం చూస్ చేసుకోవాలి. మనం మంచి మార్గంలో నడవాలి అంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్, సత్వగుణం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సత్వగుణాన్ని ఎలా పెంపొందించుకోవాలి? శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. తప్పకుండా ఆ 18 days భగవద్గీత లెక్చర్స్ వినండి, మీకు టైం ఉన్నప్పుడు. ప్రతిరోజు ప్రొద్దున పూట నిత్యం భాగవత సేవయ అనే ఒక కార్యక్రమం ద్వారా మనము భాగవత అంతర్గత విషయాలు, భగవద్గీత, రామాయణ, మహాభారత అంతర్గత విషయాలన్నీ కూడా మనం ప్రతిరోజు ప్రొద్దున పూట వింటాం. 7:30 to 8:30 1 hour క్లాస్ నడుస్తుంటుంది. మీరు తప్పకుండా వినే ప్రయత్నం చేయండి. అద్భుతమైన విషయాలన్నీ కూడా ఆ ప్రవచనములలో మనం తెలుసుకుంటాం. మనం వినే ప్రయత్నం చేద్దాం ఈ విషయాలన్నింటినీ కూడా. విని మంచి మార్గములో మనల్ని మనం పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. సత్వగుణంలోకి ఎలా రావాలి, ఎలా తమోగుణం నుంచి దూరంగా ఉండాలి, ఎలా రజోగుణం నుంచి దూరంగా, ఎంత చిన్నప్పటి నుంచి మనం ప్రారంభం చేస్తే అంత మంచిదండి. అందుకే మనం 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకి సంధ్యా గురుకులము అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. ఈరోజు మీరు చూడండి, పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయారండి. ఎంత ఫోన్ ఎక్కడ చూసినా ఫోన్ ఫోన్ ఫోన్. మేము ఆ వీడియో చూసామన్నమాట. 2005లో అమ్మగారు ఇలా ప్లేట్ తీసుకొచ్చి ఇలా పెడతారు ముందట. పిల్లవాడు ఇలా ప్లేట్ని దూరంగా నూకేస్తే ఒక కర్ర పట్టుకొని వచ్చి ఏయ్ అనగానే ప్లేట్ పట్టుకొని తినేస్తూ ఉంటాడు అనమాట పిల్లవాడు. 2015లో అమ్మ ఇలా ప్లేట్ పెడుతుంది, ఆ పిల్లవాడు ఇలా భోజనం చేయడానికి నిరాకరిస్తారు, ప్లేట్ని ఇలా దోసేస్తారు 2015లో. అప్పుడు అమ్మ వచ్చి ఉంటుంది, తినకపోతే చూడు బాగుండదు అనగానే భయపడి ప్లేట్ తీసుకొని తింటుంటారు అనమాట. 2025లో అమ్మ తెచ్చి ప్లేట్ ఇలా పెడుతుంది, పిల్లవాడు నూకేస్తాడు ప్లేట్, వెంటనే ఫోన్లో కార్టూన్ పెట్టి పిల్లవాడు ముందు పెడితే అప్పుడు పిల్లవాడు ప్లేట్ తీసుకొని తింటుంటాడు. ఎన్నో రకాల అడిక్షన్స్ పెరిగిపోయాయండి. మీకు ఆ విషయం చెప్తాను, పిల్లలకి ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడాలి అని అంటే తల్లిదండ్రులకు చెప్తాను నేను, విశేషంగా వినండి. ఎవరైనా తల్లిదండ్రులు ఈ ప్రవచనాలు వింటున్నవారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మీకోసం చెప్తున్నాను. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, పిల్లల్ని ఎలా మనం పెంచాలి అని 2 days సెమినార్ ప్రణవానంద దాస్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళినా, లైవ్లోకి వెళ్ళినా మీకు కనిపిస్తుంది. పిల్లల్ని ఎలా పెంచాలి, ఆర్ట్ ఆఫ్ రైజింగ్ చిల్డ్రన్, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని. అందులోపల మనం ఒక విషయాన్ని ప్రస్తావన చేశాం. పిల్లలతో మనం ఆనెస్ట్ కమ్యూనికేషన్ పెట్టుకోవాలి. నాన్న రోజుకి ఇంతసేపు మాత్రమే, నిన్ను వద్దనట్లేదు చూడు, కానీ ఇంతసేపు మాత్రమే. ఒక రకమైన కమ్యూనికేషన్ మనం ఉంచాలండి. ఈ యుగంలో ఇన్ని రకాల పిల్లలకి డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయి. ఈ సమయంలో మనము ఒక మంచి కార్యక్రమం, వారు గురుకులాలకు వెళ్ళిపోయి చదువుకోలేకపోతారేమో అండి, రోజంతా గురుకులంలో ఉండలేకపోతారేమో అండి, కానీ వారంలో కొన్ని రోజులు ఒక అరగంట సేపైనా ధర్మం గురించి వినటం కోసం తప్పకుండా ఇవ్వచ్చు కదండి. అందుకే సంధ్యా గురుకులము అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేశాం. మీరు తప్పకుండా మీ పిల్లల్ని సంధ్యా గురుకులంలో రిజిస్టర్ చేయండి. ఒక నెక్స్ట్ బ్యాచ్ వ్యాస పూర్ణిమ నుంచి, గురు పూర్ణిమ నుంచి ప్రారంభం అవుతుంది. మీకు చక్కటి సంధ్యా గురుకులం కిట్ పంపిస్తా. వ్యాస పూర్ణిమ నుంచి ఆ నెక్స్ట్ క్లాసెస్ అనేది ప్రారంభం అవుతాయి. ప్రణవానంద దాస్ వెబ్సైట్లో కోర్సెస్ లోపల సంధ్యా గురుకులం ద్వారా కానీ, మన డివోటీస్ స్క్రీన్ పైన చూపించే పోస్టర్లో ఉండే QR కోడ్ ద్వారా కానీ మీరు తప్పకుండా సంధ్యా గురుకులంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. సంధ్యా గురుకులం పోస్టర్ని చూపిస్తున్నారు. అలానే మన యువశక్తి అండి. ఈరోజు యువత అత్యంత ప్రధానంగా కాపాడపడవలసినది ఎవరైనా ఉంటే యువత చెడు మార్గంలోకి వెళ్ళకుండా. ఆ వయస్సు ఏదైతే 16 నుంచి 30 ఉన్నదో దీన్ని సరిగ్గా ఉపయోగించగలిగితే జీవితాంతం అంతా ఆనందంగా, బాధ్యతతో చక్కగా ఉండొచ్చండి. ఆ సమయంలో తల్లిదండ్రులు చెప్పిన విషయాలు వినకపోవచ్చండి, పిల్లలు పెద్దలు చెప్పిన మాటల్ని వినకపోవచ్చు, కానీ ఒక సాంగత్యంలో అందరూ
వయసు కలిగిన వాళ్ళందరూ కూడా ఓ వీళ్ళు ఇంత మంచిగా వింటున్నారే, ధర్మం గురించి తెలుసుకుంటున్నారే, సర్వీస్ చేస్తున్నారే అని చూసినప్పుడు వారికి కూడా ప్రేరణ కలుగుతుంది. కాబట్టి ఎవరైతే 16 నుంచి 30 సంవత్సరాల లోపలుండే యువత ఉన్నారో వారి కోసం యువ సేతు, కనెక్టింగ్ ప్రాక్టీస్ టు పర్పస్, ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రణవానంద దాస్ వెబ్సైట్లో కోర్సెస్లో యువ సేతులో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ మనందరినీ ఒక మంచి డైరెక్షన్లో నడిపించటం కోసం తయారు చేసిన, తమోగుణంలో నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణ వైపు మనం నడిపించే ప్రయత్నము మనకి ఇవి చేస్తుంది. తర్వాత మీకు చెప్తాను. ఆ రోజు ఎప్పుడైతే కుంభకర్ణుడిని రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, మిగతా వానర యోధులందరూ కుంభకర్ణుడిని హతమార్చారు. కుంభకర్ణుడు కింద పడిపోయారు, తన శరీరాన్ని విడిచిపెట్టేశారు. దాని తర్వాత ఏమైందట అంటే సాయంకాలం పూట ఇంద్రజిత్తు, వీడు చూడండి, ఇంద్రజిత్తు చాలా ప్రమాదమైన వ్యక్తి. ఫస్ట్ రోజేమో నాగాస్త్రాన్ని ఉపయోగించారు, రెండో రోజేమో బ్రహ్మాస్త్రాన్ని వేసేశారట. బ్రహ్మాస్త్రాన్ని వేస్తే రామలక్ష్మణులతో సహా అందరు వానరులు పడిపోయారట కింద. ముగ్గురికి మాత్రమే స్పృహ ఉందటండి. ఎవరో తెలిసిన మీకు? జాంబవంతుడు, సుగ్రీవుడు, స్వామి హనుమ. ఎప్పుడైతే సుగ్రీవుడు వెళ్ళి జాంబవంతుడితో చెప్పారో, అయ్యా అందరూ పడిపోయారు కింద అని అంటే, ఆ జాంబవంతుడు సుగ్రీవుడితో అడిగారట, హనుమున్నాడా? హనుముంటే అందరూ బ్రతికినట్టే అని సంజీవని పర్వతాన్ని తీసుకొని రావడానికి పంపిస్తారు. ఔషధగిరి అని పేరు. ఏంటి ఔషధగిరిలో 4 అద్భుతమైన ఔషధులు ఆ ఔషధగిరి పైన ఉన్నాయట. సంజీవని, విశల్యకరణి, సంతానకరణి, సావల్యకరణి అనే ఈ యొక్క 4 మూలికలను తీసుకొనిరా అంటే హనుమ వెళ్తారు. అక్కడ ఏవి ఐడెంటిఫై చేయటంలో తెలియదు, మొత్తము ఔషధగిరిని మొత్తం పట్టుకొచ్చేస్తారు. ఔషధగిరి యొక్క వాసన మాత్రము చేత అందరూ లేస్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ స్పృహలోకి వచ్చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ రోజు కుంభ నికుంభ, కుంభకర్ణుడి యొక్క కుమారులను సుగ్రీవుడు, హనుమంతుడు హతమారుస్తారు. దాని తర్వాత నెక్స్ట్ రోజు ఇంద్రజిత్ యుద్ధం ఏంటో తెలుసా అండి? కనిపించడు. యుద్ధములో ఒక విషయం ఉన్నది. ఏంటి యుద్ధములో ఉన్న విషయం అంటే, అటాక్ చేసే ముందు కనిపించాలి ఒక వ్యక్తి, కనిపించకుండా అటాక్ చేయకూడదు. కానీ ఇంద్రజిత్ రకరకాలుగా మాయమైపోతూ అటు మాయమైపోతూ ఇటు మాయమైపోతూ కనిపించకుండా అటాక్ చేస్తాడనమాట. అందరు వచ్చి రాముల వారికి చెప్పారు, మనం కూడా ఇలా చేయొచ్చు కదా అంటే, ఇంద్రజిత్తు అధర్మపూరితంగా యుద్ధము చేస్తే మనం చెయ్యం, మనం చేయకూడదు, మనం ధార్మికంగానే ఉంటాం. ఫస్ట్ 2 days చాలా వానర సైన్యం చాలా ఇబ్బంది పడుతుందండి. కానీ రాముడు ఎప్పుడు కూడా తప్పుడు మార్గాలు తీసుకోలేదండి. ఎందుకో తెలిసిన, కొద్దిగా ధార్మికంగా ఉన్న వ్యక్తి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదండి, ఏంటి ప్రపంచంలో మంచి వాళ్ళకి స్థానమే లేదు, మంచితనానికి స్థానమే లేదు, మంచిగా ఉన్న వాళ్ళందరికీ అనుకుంటాం కదా. రామచంద్రమూర్తి కూడా ధర్మాన్ని, మంచిని ఆచరించారు. 2 రోజులు అపజయం కలిగింది. ఎవరు గెలిచారండి? లాస్ట్కి రాముడే గెలిచారు. ఈ నమ్మకం పెట్టుకోండి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మము మనల్ని గెలిపించి తీరుతుంది, దాంట్లో ఎటువంటి సందేహమే లేదండి. దాని తర్వాత ఇంద్రజిత్తు ఇలా చాలా యుద్ధం చేస్తారు. నెక్స్ట్ రోజున ఒక యజ్ఞము చేస్తే ఆయన ఇంకా అసలు వేరే వాళ్ళు ఓడించలేనంత శక్తిని ఇంద్రజిత్తు పొందుతాడనమాట. ఆ యజ్ఞం చేయడానికి వెళ్తారు. కానీ వానరులందరినీ, రామలక్ష్మణులందరినీ డిస్ట్రాక్ట్ చేయటం కోసమని ఒక సీతని, ఒక మాయా సీతను తయారు చేసి హనుమ ముందు హతమార్చినట్టుగా చేస్తారనమాట. అప్పుడు విభీషణుడు చెప్తారు, అయ్యా
రావణాసుడికి సీతమ్మ పట్ల ఎంత ఆసక్తి ఉందంటే సీతమ్మని ఎవ్వరి దగ్గరికి పోనివ్వడు. సీతమ్మ తల్లిని చేయించే పని రావణాసుడు చేయడు. అంత ఆసక్తి కలిగి ఉంది సీతమ్మ పైన వాడికి. కాబట్టి ఇది జస్ట్ ఇంద్రజిత్తు యొక్క మాయ. వాడు ఒక ఘోరమైన యజ్ఞం చేయబోతున్నారు. బయలుదేరండి అందరం కూడా ఇంద్రజిత్తును ఓడించి రావాలి అంటే లక్ష్మణస్వామి బయలుదేరారు. ఆ ఇంద్రజిత్తు యొక్క యాగశాల మొత్తం నాశనం చేశారు. ఇంద్రజిత్తుతో హోరాహోరి యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తుని లక్ష్మణస్వామి బాణముతో, అయ్యా మా అన్నగారైతే ధర్మాత్ముడైతే, మా అన్నగారు కానీ సత్యమే మాట్లాడి ఉంటే, మా అన్నగారు వీరులలో అత్యంత గొప్ప వీరుడవుతే ఈ బాణము ఇంద్రజిత్తుని హతమార్చుగాక అని బాణాన్ని సంధించటం, ఇంద్రజిత్తు నేల కొరిగి హతమవిపోవటం. లక్ష్మణస్వామి ఎప్పుడు చాలా అందంగా ఉంటారటండి. ఆ రోజు యుద్ధం తర్వాత వెనకాలకు వచ్చేటప్పుడు మొత్తం శరీరం అంతా రక్తంతో నిండిపోయిందటండి. ఒక చెయ్యేమో జాంబవంతుడి పైన, ఒక చెయ్యేమో హనుమంతుడి పైన వేసి లక్ష్మణస్వామి నడుచుకుంటూ వాళ్ళిద్దరి యొక్క హెల్ప్ తీసుకుంటూ నడుచుకుంటూ వచ్చారటండి లోపలికి. హెల్ప్ తీసుకుంటూ వచ్చారట లోపలికి. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి చెప్పారట, అయ్యా ఇంద్రజిత్తు హతమైపోయారు అని. అంటే రాముడు ఒళ్ళో పెట్టుకొని లక్ష్మణస్వామి యొక్క గాయాలన్నిటినీ కూడా నయం చేశారట. మరుసటి రోజున ఎప్పుడైతే ఇంద్రజిత్తు పోయారు, కుంభకర్ణుడు పోయారు, కుంభనికుంభుడు పోయారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద యోధులందరూ పోతే రావణాసురుడికి ఒక ఎమర్జెన్సీ సైన్యం ఉండేదటండి, మూల బల సైన్యం అని. ఆ మూల బల సైన్యములో కోట్లాది మంది సైన్యం ఉండేవారటండి. ఆ మొత్తము మూల బల సైన్యాన్ని మొత్తము డిప్లాయ్ చేశారటండి రావణాసురుడు. రామచంద్రుడు అన్నట బానర్లందరినీ, మీరందరూ పైకి వెళ్ళి బాల్కనీ సీట్లో కూర్చోండి, ఒక కొండ పైన కూర్చోండి, నేను వీళ్ళందరి పని చేస్తాను. కేవలం 16 ఫస్ట్ 16 minutes ఒక్క రామచంద్రమూర్తి, వేలాది మంది సైన్యం. ఫస్ట్ 16 minutes రాముడు ఎక్కడున్నాడో కూడా కనిపించలేదటండి. అట్లా బాణాలు వెళ్ళి అందరినీ ఫినిష్ చేశాయటండి. వేలాది కోట్లాది మంది సైన్యం. నెక్స్ట్ 16 minutes ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా సరే రాముడే అనిపించారటండి. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని ఒకళ్ళనొకళ్ళు ప్రాణం తీసేసుకుంటున్నట్టండి. నెక్స్ట్ 16 minutes వేలాది మంది, థౌజండ్స్ ఆఫ్ రామచంద్రులు కలిసి యుద్ధం చేస్తున్నట్టుగా 16 minutes లో అన్ని కోట్ల మందిని రామచంద్రమూర్తి ఫినిష్ చేసేసారు. రావణాసుడికి మూలబల సైన్యం ఇంత అవలీలగా పోయిందా అనే ఒక ఆక్రోశముతో, ఒక కోపముతో శక్తి అనే అస్త్రాన్ని లక్ష్మణస్వామి పైన ప్రయోగించారట. రామచంద్రమూర్తి దాన్ని డాడ్జ్ చేయాలి, దాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించారట. కానీ శక్తి అస్త్రం వెళ్ళి లక్ష్మణస్వామికి తలిగిందట. తలగంగానే లక్ష్మణస్వామి కింద పడిపోయారట. రామచంద్రమూర్తి యొక్క కోపాన్ని, ఇప్పుడు రాముడు అంటే ఏంటో చూస్తావు రావణ అని ఎట్లా బాణాలు వేశారట అంటే రావణాసుడు తిరిగి పరుగట వెనక. వెంటనే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి లక్ష్మణస్వామిని కూర్చోబెట్టి వెంటనే గరుడ పంతుని అందరినీ తీసుకొచ్చి, ఆ మూలికలు ఉన్నాయి కదా, ముందు తెచ్చిన మూలికలు, వాటిని వాసన చూపిస్తే దానికి కూడా లేవట్లేదటండి లక్ష్మణస్వామి. అప్పుడు వాటిని మళ్ళీ ఒక ద్రవ్యంగా తయారు చేసి దాన్ని లక్ష్మణస్వామికి అడ్మినిస్టర్ చేస్తే అప్పుడు లక్ష్మణస్వామి నిద్రలేచి ఆ యొక్క గాయముల నుంచి ఆ శక్తి అస్త్రం యొక్క ప్రభావం బయటికి వచ్చారట. రామచంద్రమూర్తి అంటారు, లక్ష్మణుడిని చూసి, లక్ష్మణుడికి ఏమన్నా అవుతే నా పరిస్థితి ఏమిటి? లక్ష్మణుడికి ఏమన్నా అవుతే నా పరిస్థితి ఏమిటి? లక్ష్మణుడు ఇలా స్పృహలోకి రాగానే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి అంతగా కౌగిలించుకున్నారట. మళ్ళీ మరుసటి రోజు యుద్ధం ప్రారంభమైంది. భయంకరమైన యుద్ధం, రామరావణ యుద్ధం. ఇంద్రుడు రాముడికి కనీసం రథం కూడా లేదు అని తన యొక్క రథాన్ని పంపించారట. పంపిస్తే ఇంద్రుడు పంపించిన రథంలో రాముడు కూర్చొని రాముడికి రావణుడికి యుద్ధం. ఈ రావణాసుడు ఒక్కడే మిగిలిపోయాడు లాస్ట్ డే యుద్ధం రోజు. మిగతా వాళ్ళందరూ పోయారండి.
యుద్ధము జరుగుతుంది. 101 టైమ్స్. మీరు గుర్తుపెట్టుకోండి, సెకండ్ డే యుద్ధం చేసినప్పుడు 10 తలతోలో వచ్చాడు రావణాసురుడు. లాస్ట్ రోజు యుద్ధం చేసినప్పుడు రావణాసురుడు ఒకటే తలతో వచ్చాడు. 101 టైమ్స్ రామచంద్రమూర్తి తలను తీసేయటం, తల రావటం, తలను తీసేయటం, తల రావటం, తలను తీసేయటం, తల రావటం. లాస్ట్కి రావణాసురుడు ఒక బాణాన్ని తీశారట. అది స్నేక్ షేపులో ఉందట. అగస్త్యుడిచ్చిన బాణం. దానిపైన సూర్యుడు, చంద్రుడు, వాయుదేవుడు వీళ్ళందరి యొక్క విశేషమైన అంకితములు ఆ బాణము పైన ఉన్నాయట. ఆ బాణము సంధించి ఎగ్జాక్ట్గా రావణాసుడి యొక్క వక్షస్థలములో ఆ బాణాన్ని వేసేసరికి ఆ రావణాసుడికి స్ట్రైట్గా రాముడి యొక్క బాణము తలిగి రావణాసుడి యొక్క ప్రాణము పోయింది. హఠాత్తుగా ఢామ్మని కింద పడిపోయాడు. మండోదరి వచ్చింది. రావణాసురుడు శరీరాన్ని విడిచిపెట్టేశారు అని తెలుసుకొని వచ్చి మండోదరి అంటుంది, అయ్యా నీ పాపముల చేత నువ్వు ఈరోజు పోయావు కదా. ముందున్నవాడు మండోదరికి ఎలా కనిపించారట అని అంటే, మహానుభావుల్లాగా, మహాత్ముడిగా, సాక్షాత్తుగా పరమాత్మగా, శ్రీవత్స అంకితుడై శంఖచక్ర గదా పద్మములు ధరించి చతుర్భుజములతో రామచంద్రమూర్తి దర్శనమిచ్చారట. అటువంటి వారితో పెట్టుకున్నావే. స్వామి యొక్క వక్షస్థలంలో నిత్య నివాసిని అయిన లక్ష్మీదేవిని తీసుకొచ్చి పెట్టావే. ఈ నీ పాపమే ఈ రోజు నిన్ను చంపేసింది రావణ. మనము మనకండి తెలుసండి చాలాసార్లు తప్పు ఏంటి అని, కానీ మనం చెయ్యలేకుండా ఉన్నాం ఆ తప్పుని. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరు తప్పు చేసినా సరే దాని యొక్క ఫలితం వస్తుంది. ఎవరు మంచి చేసినా సరే ఆ మంచి యొక్క ఫలితం కూడా వస్తుంది. రావణాసుడు చేసిన తప్పులకి ఈరోజు బాధపడుతున్నారు. విభీషణుని రమ్మంటారు రామచంద్రమూర్తి. విభీషణ, రావణాసుడికి అంతిమ సంస్కారములు చెయ్యి అంటే విభీషణ అంటాడు, ఇలాంటి దుష్టుడికి నేను ఎందుకు చేస్తాను అంతిమ సంస్కారములు అంటే విభీషణుడు చెప్తారు, అయ్యా మరణించేంత వరకు ఉండాలి కానీ వైరము, మరణించాక కూడా వైరం ఏంటి? మరణించాకైనా సరే వారికి సంస్కారములు చేయాలి. మీకు ఒక విషయం తెలుసా అండి, రాముడు ఆలోచిస్తున్నాడట, ఎప్పటి నుంచో రాముడికి రావణాసుడికి మంచి చేయాలి, మంచి చేయాలి, మంచి చేయాలి, మంచి చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారట అండి. కానీ ఎప్పుడు కూడా రావణాసురుడు రాముడికి మంచి చేసే అవకాశాన్ని ఇవ్వలేదట. ఇప్పుడు రాముడు అనుకున్నాడట, కనీసం చనిపోయాకైనా సరే వీడికి మంచి చేస్తాను. మీకు విషయం చెప్తాను, రావణాసుడు ఎలా అయితే తన అహంకారము చేత, తనకుండే అటాచ్మెంట్స్ చేత రాముడి చేయాల్సిన మంచిని దూరం పెట్టారో, అట్లా మనము మన అహంకార మమకారాల చేత భగవంతుడిని దూరం పెడుతున్నాం. భగవంతుడు మనం చేయాలనుకుంటున్న మంచిని మనం ఆయనకి ఆ అవకాశాన్ని ఇవ్వట్లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనము కానీ మంచి స్వామి నన్ను ఈరోజు నువ్వు గుర్తు తెచ్చుకున్నావా? మనందరినీ భగవంతుడు గుర్తు తెచ్చుకున్నాడండి. రామాయణం వినే అవకాశం, ఇన్ని ప్రపంచంలో ఇన్ని విషయాలు నడుస్తున్నాయి, అయినా సరే మనందరం కూర్చొని ఇక్కడ రాముడి యొక్క దర్శనం చేసుకుంటున్నాం, రామాయణం వింటున్నాము అంటే ఇది రామచంద్రమూర్తి యొక్క కృపే. లేకపోతే ఐపీఎల్ అని లేదా కాకరోజు జనతా పార్టీ అని రకరకాల విషయాలలో మనం పడిపోయి ఉండేవాళ్ళం మేము. కానీ ఈ రోజు మాత్రం మనము చక్కగా రామాయణాన్ని వింటున్నాము అంటే రాముడి యొక్క కృప మన పైన ఉన్నట్టు. రాముడి యొక్క విశేషాలను మనము వింటున్నాము అంటే రాముడు మనకి ఏదో కృపను అందిస్తున్నారు, రాముడు చెయ్యినిస్తున్నారు. మనం ఇప్పుడు మన అహంకార మమకారములతో వెనకాలకి వెళ్ళకూడదు, రాముడు వైపు మన ప్రయాణం సాగాలి. విభీషణుడితో అన్నారట రామచంద్రమూర్తి, నువ్వు కానీ అంతిమ సంస్కారాలు చేయకపోతే నా అన్న అనుకొని నేను చేస్తాను రావణాసుడికి అంతిమ సంస్కారం. అన్న తప్పకుండా చేస్తాను. అంతిమ సంస్కారాలు పూర్తయిపోయి విభీషణుడి యొక్క రాజ్య పట్టాభిషేకం జరిగిపోయిందట. లక్ష్మణస్వామితో చక్కగా విభీషణుడి యొక్క రాజ్య పట్టాభిషేకం చేయించారటండి. మీరు అనుకోవచ్చు, అదేంటయ్యా సీతమ్మ కోసమని ఇంత ఏర్పాటు చేస్తే ఈయనేమో ఇప్పుడు విభీషణ రాజ్య పట్టాభిషేకం. భగవంతుడటండి ఎప్పుడు కూడా తన కార్యము కంటే ముందు తన భక్తుల యొక్క కార్యాన్ని చూస్తారట.
ఇంకో రీజన్ ఉందండి, మనం ముందు వెళ్తాం. హనుమని పంపించారట సీతమ్మ తల్లి దగ్గరికి. హనుమ వెళ్ళారట, స్వామి హనుమ సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే, ఎలా అయితే సుందరాకాండలో, అంటే మనకి సుందరాకాండ, ఆయన కొన్ని రోజుల ముందు సీతమ్మని చూసారా, అలానే సీతమ్మ ఉందట. స్వామి హనుమ చెప్పారట, రాముడు క్షేమంగా ఉన్నాడు, లక్ష్మణ స్వామి క్షేమంగా ఉన్నారు. రాముడు గెలిచాడని చెప్పలేదండి, రాముడు క్షేమంగా ఉన్నాడు. ఎందుకంటే భక్తుడికి భగవంతుడి యొక్క గెలుపోటములతో సంబంధం లేదండి, భగవంతుడు క్షేమంగా ఉన్నాడా అది కావాలి. కాబట్టి హనుమ విజయము వచ్చేసింది రామచంద్రమూర్తికి అని చెప్పలేదు, రాముడు క్షేమంగా ఉన్నాడు. అమ్మా, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు, వీళ్ళందరి యొక్క తోడ్పాటుతో రావణ వధ జరిగిపోయింది. కానీ హనుమండి తన గురించి తాను చెప్పుకోలేదండి. తన గురించి నేను సహాయం చేశాను. మీరు ఆ రోజు సెకండ్ రోజు బ్రహ్మాస్త్రాన్ని వేసినప్పుడు జాంబవంతుడు ఏమన్నాడండి, అందరూ పోయినా హనుమొక్కడున్నా అందరిని బ్రతికిస్తారు, హనుమొక్కడు లేకపోతే ఎంతమంది ఉన్నా నిష్ప్రయోజనమని. అలాంటి హనుమ సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, లేదా యుద్ధం గురించి చెప్తూ, లక్ష్మణస్వామి వల్ల, విభీషణుడి వల్ల, సుగ్రీవుడి వల్ల రాముడు విజయం చేకూర్చారండి. తన గురించి మాత్రం ఆయన ప్రస్తావన చేసుకోరు. ఇది భక్తుడి యొక్క అద్భుతమైన గుణం, ఇది భక్తుడి యొక్క లక్షణం. సీతమ్మ అన్నదట, ఇంత మంచి న్యూస్ నువ్వు నాకు చెప్పావు కదా హనుమ, నేను నీకు ఏమి ఇవ్వగలుగుతాను? నేను నీకు ఏం కావాలో అడుగు నాకు అని అంటే, అమ్మా మాకు ఒక చిన్న మాకేం సత్కారాలు సమ్మానాలు వద్దమ్మా, కానీ నాకు ఒక చిన్న పర్మిషన్ ఇవ్వమ్మా. ఏమన్నా అడుగు హనుమ, తప్పకుండా. అమ్మా, నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టారు కదా ఈ రాక్షసులు, వీళ్ళందరి ఎముకలు విరిచే పర్మిషన్ ఇవ్వమ్మా నాకు. వీళ్ళందరినీ పిండి ఆరేస్తానమ్మా, వీళ్ళందరినీ బాల్ లాగా చేసి పాడేస్తానమ్మా, వీళ్ళందరూ ఎన్నైతే రకరకాల మాటలు నిన్ను అన్నారో వీళ్ళందరినీ గీరి పడేస్తాను, వీళ్ళ జుట్లు పీకి పడేస్తానమ్మా, ఇదొక్క పర్మిషన్ నాకు ఇవ్వమ్మా. సీతమ్మ అన్నదట, అయ్యో వాళ్ళు ఏం తప్పు చేశారు నాన్న, వీళ్ళ తప్పేముంది, రావణాసురుడు అన్నాడు వీళ్ళు చేశారు, అంతేకాని వీళ్ళు స్వాభావికంగా చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళ డ్యూటీ చేశారు, వాళ్ళని మనకేమొస్తుంది చెప్పు. సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం చూడండి అసలు. సీతమ్మ అంటే సీతమ్మే, సీతమ్మ లాంటి తల్లి లేదండి. అంత కృప, అంత కరుణ, అంత ప్రేమ సీతమ్మ. వాళ్ళని ఏమనకు హనుమ అని అంటే, స్వామి హనుమ అనుకున్నారు, అమ్మ ఇలాంటి తల్లి ఉంటుందా అసలు, ఇలాంటి కృప కలిగిన వ్యక్తిని ఇంకెవ్వరిని చూడలేదే. హనుమ వచ్చేస్తాడండి రామచంద్రమూర్తి దగ్గర, సీతమ్మ తల్లిని చూశాను, సీతమ్మ తల్లికి అన్ని విశేషాలు చెప్పేశాను అని అంటే, రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి పంపిస్తారు, రామచంద్రమూర్తి విభీషణుని పంపిస్తారు సీతమ్మ తల్లిని తీసుకొని రావడానికి. ఇప్పుడు హనుమ వెళ్ళినప్పుడు హనుమతోటే సీతమ్మని తీసుకొని అని చెప్పాలి కదా, కానీ రాముడు విభీషణుని పంపించి మీరు తీసుకొని రండి అని అంట. ఎందుకో తెలిసిన, ఎవరైతే ఒక ఖైదీని ఎవరైతే జైల్లోకి తీసుకొస్తారో, లేదా ఒక శిక్ష వేస్తారో, ఆ అథారిటీనే రిలీజింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి. లంకాకి రాజైన రావణాసురుడు సీతమ్మ తల్లిని బందీ చేసుకున్నారు కాబట్టి, లంకకి రాజైన విభీషణుడే సీతమ్మ తల్లిని వదలచ్చు. మన స్వామికి ఎక్కడ చూసినా ధర్మమే అండి, ఎక్కడ చూసినా సరే రూల్స్ కనిపిస్తుంటాయి అనమాట మన స్వామికి. ఆయన రూల్స్ దాటే వ్యక్తిత్వం కాదు, చాలా స్ట్రిక్ట్ సీదా సాదా వ్యక్తిత్వం కలిగిన వారు. రామచంద్రమూర్తితో మనం ఏమంటాం, తమాషాలు చేయకూడదు అనమాట. చాలా 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 స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా స్ట్రిక్ట్ ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ. విగ్రహము మూర్తీభవించిన ధర్మమే రామచంద్రం. అయితే విభీషణుడితో సీతమ్మ తల్లిని తీసుకొని రా అని చెప్పినప్పుడు, అద్భుతమైన వస్త్రములు నగలను కూడా వేసుకొనిరా అని చెప్పమని
విభీషణుడికి రామచంద్రమూర్తి చెప్తారు. విభీషణుడు ఈ విషయాన్ని సీతమ్మ తల్లితో చెప్తారు. చెప్పించి, అమ్మా, ఈ వస్త్రములు చక్కగా అలంకరణ చేసుకోండి, మీ ఆభరణాలన్నీ కూడా ధరించి రండి అని విభీషణుడు అంటాడు. ఎంతైనా విభీషణుడు రాజుగారు కదండి. సీతమ్మ తల్లికి ఎలా ఉంటుంది? నేను ఎలా ఉన్నానో అలానే రాముడి దగ్గరికి వెళ్ళాలి అని ఉంటుంది కదండి. కానీ విభీషణుడు చెప్పేసరికి సీతమ్మ తల్లి అద్భుతమైన వస్త్రములు ధరించి, ఆ వృక్షము పైన పెట్టిన నగలన్నీ ఉన్నాయి కదండి, ఆ నగలన్నీ తీసుకొని చక్కగా ఆ నగలన్నీ అలంకరణ చేసుకుంది సీతమ్మ తల్లి. ఎందుకు రాముడు ఇలా చెప్పారో తెలిసిన? సీతమ్మ తల్లిని తిట్టడానికి. అదేంటండి ప్రభుజీ అంత అన్యాయంగా మాట్లాడుతున్నారు? సీతమ్మ తల్లిని తిట్టడానికి నగలేసుకొని రమ్మన్నారా? అసలు సీతమ్మ తల్లిని ఎందుకు నగలు వేసుకొని రామచంద్రమూర్తి అన్నారు? ఎందుకు తిట్టారు సీతమ్మ తల్లిని? ఎందుకు అగ్ని ప్రవేశం చేయించారు సీతమ్మ తల్లిని? అసలు ఏంటి నెక్స్ట్ జరిగిన కథ అనేది తెలుసుకోవాలంటే రేపు సాయంకాలం పూట 7:30కి మీరందరు రావాలి. ఇన్ని మంచి విషయాలు రాముడి గురించి చెప్పారండి. ఇలా సీతమ్మ తల్లిని తిట్టడానికి చేపించడం ఏంటండి? కొద్దిగా సస్పెన్స్ ఉండాలి జీవితంలో. కాబట్టి రేపు సాయంకాలం పూట 7:30 కలుసుకున్నప్పుడు ఎట్లా సీతమ్మ తల్లి యొక్క అగ్ని పరీక్ష, భక్తులు చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది, రామచంద్రమూర్తి ఎందుకు సీతమ్మ తల్లికి అగ్ని పరీక్ష చేయించారు? దాని తర్వాత మనము రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం ఎలా జరిగింది, దాని తర్వాత ఉత్తరాఖండలో ముఖ్యమైన ప్రశ్నలు, సీతమ్మ తల్లిని ఎందుకు రామచంద్రమూర్తి నిండు గర్భవతిగా ఉన్నప్పుడు అరణ్యంలో వదిలించేశారు, ఈ విషయాలన్నిటినీ రేపటి రోజున తెలుసుకుందాం. రేపు చిట్ట చివరి రోజండి, లాస్ట్ డే ఆఫ్ అవర్ రామాయణ ప్రవచనం. స్వామివారి యొక్క పట్టాభిషేకం గురించి ఇంకా ఎన్నో ప్రశ్నలు, సీతమ్మ వారి పట్ల రామచంద్రమూర్తి చూపించిన వైఖరి గురించి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ కూడా రేపు సాయంకాలం పూట మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా ఈ ప్రయత్నాన్ని, ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆపకుండా ముందు వెళ్ళటం కోసమని నిత్యం భాగవత సేవయ అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని మనం ప్రతిరోజు ప్రొద్దున పూట అధిక పురుషోత్తమ మాసంలో చక్కగా మనం శ్రవణం చేస్తున్నాము. భగవంతుడి యొక్క వివిధ విషయములు, శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయనం. మీరందరూ కూడా చక్కగా ఈ శ్రీమద్ భాగవత ప్రవచనాలలో ప్రొద్దున పూట 7:30 నుంచి 8:30 వరకు పాల్గొనండి. అలానే పిల్లలందరి కోసమని సంధ్యా గురుకులము అని ఒక విశేషమైన కార్యక్రమం ద్వారా మనం మంచి ధార్మికమైన విషయములు, ఎన్నో అద్భుతమైన స్తోత్రములు, ఎన్నో చక్కటి భగవంతుడి యొక్క లీలలు, వీటన్నిటినీ మనము పిల్లల కోసమని రూపొందించిన ఒక కార్యక్రమం. వ్యాస పూర్ణిమ నుంచి జరగబోయే ఈ సుందరమైన కార్యక్రమంలో మీరందరూ కూడా తప్పకుండా పిల్లలని 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు మధ్యలో ఉండే పిల్లలందరినీ కూడా తప్పకుండా జాయిన్ చేయండి. అలానే నెక్స్ట్ విషయం, యువత కోసమని మనం చక్కగా యువ సేతు అనే కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ప్రతి శుక్రవారం కేవలం అరగంట అద్భుతమైన మంచి భగవత్ సంబంధమైన విషయాలు, జీవనంలో ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎలా మనం మంచి మార్గంలో నడవచ్చు అనే విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. అలానే మీరందరూ రామనామాన్ని రాస్తున్నారు. మీరందరూ రాస్తున్న రామనామాన్ని ఎక్కడ పంపించాలని ప్రశ్నలు వస్తున్నాయి. స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది చూడండి. చక్కగా శ్రీరామనామాన్ని ఈ అడ్రస్కి మీరు చక్కగా పోస్టులో కొరియర్ ద్వారా పంపించవచ్చు. ఈ అడ్రస్ టు శ్రీ రామచంద్రదాస్ ఇస్కాన్ టెంపుల్, బాంబే జిన్నింగ్, రాంపూర్ రోడ్, ఆదిలాబాద్ 504002. ఈ అడ్రస్కి మీరు దూరంగా ఉన్నవారు మీ శ్రీరామనామాన్ని పంపిస్తే మేము వచ్చే నెలలో అయోధ్యకు వెళ్తున్నా, అక్కడ మీ శ్రీరామనామాన్ని రామచంద్రమూర్తికి సమర్పణ చేసి వస్తాం. అలానే ఇంకొక విశేషం చెప్తాను మీకు. మన వచ్చే శనివారము
మే 30వ తారీఖున రామచంద్రమూర్తి యొక్క సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా మనం చేసుకోబోతున్నాం భాగ్యనగరంలో. హైదరాబాద్లో బిహెచ్ఎల్లో కార్యసిద్ధి హనుమాన్ మందిరంలో సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని మనందరం కలిసి చేసుకోబోతున్నాం. ఆ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవంలో మీరందరూ కూడా భాగ్యనగరం దగ్గర నుంచి ఎవరైనా రాగలిగితే సాయంకాలం పూట చక్కటి రాముడి యొక్క ఊరేగింపు, సీతమ్మవారు, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, భక్త హనుమ యొక్క ఊరేగింపుని మనందరం వీక్షిద్దాం. రామాయణ ప్రవచనాన్ని విందాం. రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన కీర్తన, భజన్ క్లబ్బింగ్ అంటున్నారు కదండి ఈ రోజులలో. నిజమైన భజన్ క్లబ్బింగ్ ఏంటో మనం ఆ రోజు విందాం. అక్కడ చక్కగా నామ సంకీర్తన చేసుకుందాం. సామ్రాజ్య పట్టాభిషేకంలో పాల్గొందాం. ఆ భగవంతుడి యొక్క దివ్యమైన కృపా కటాక్షాలను మనందరం పొందుదాం. చక్కగా మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ని ప్రణవానంద దాస్ వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనందరం కలిసి సీతారామచంద్ర ప్రభువుల యొక్క సుందరమైన దర్శనం, అద్భుతమైన దర్శనం. మీరందరూ కూడా మీ దీపాలను సిద్ధంగా ఉంచుకోండి. అందరూ కూడా రామచంద్రమూర్తికి మంగళం పాడడానికి సిద్ధం అవ్వండి. ఒక 2 క్షణములలో చక్కటి దర్శనాన్ని మనందరం కలిసి, రాముడి యొక్క సుందరమైన దర్శనాన్ని మనందరం చేసుకోవడానికి వెళ్దాం. భగవంతుడి యొక్క విశేషమైన దర్శనాన్ని, భగవంతుడి యొక్క విశేషమైన సౌందర్యాన్ని ఈరోజు మనందరము దర్శించి తరిద్దాం. ఒక్క నిమిషంలో మనము స్వామివారి యొక్క దర్శనం అక్కడ చూపిస్తారు. మనము చక్కగా స్వామివారి యొక్క దర్శనం చేస్తూ, ఇందాక చెప్పినట్టుగా స్వామివారికి నమస్కారం చేస్తూ మనము వెలిగించిన చక్కటి నేతి దీపాలను భగవానుడికి సమర్పణ చేద్దాం. భగవంతుడికి మంగళ నీరాజనములు చేద్దాం. ఈరోజు రావణాసురుని సంహరించిన రామచంద్రమూర్తికి మనం మంగళం పాడాలి. స్వామివారి యొక్క ఆ అద్భుతమైన ఆ కైంకర్యాన్ని, ఆ అద్భుతమైన విజయాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. రామచంద్రమూర్తికి మంగళం పాడుతూ ఒక 2 నిమిషాలలో మన పద్మలోచన్ కృష్ణ ప్రభు 30వ తారీఖు జరిగే కార్యక్రమము యొక్క అడ్రస్, ఈ విషయాల గురించి మనకి తెలియజేస్తూ ఉంటారు. అంతలోపల మనం ఒక్కసారి స్వామివారి యొక్క దర్శనం కోసం మనం బయలుదేరి స్వామివారి యొక్క సుందరమైన స్వరూపం, ఈరోజు ఆశ్చర్యకరమైన స్వరూపాన్ని మనం అందరం కలిసి దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సీతారామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి, లక్ష్మణ స్వామికి, భక్త హనుమకి జై జై శ్రీ సీతారా. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కౌసలేశాయ మందహాసదాశ పోషకాయ వాసవాది వినుత సర్వరాయ మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. చారుమేఘరూపాయ చందనాయ చర్చితాయ హారకటకశోభితాయ భూరి మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ చారుమంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భవజాగురవరాయ భవ్యమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజావాహనాయ తులమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం.
విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖచిత్తకామదాయ సుభగమంగళం రామచంద్రాయ జనకరాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం రామదాస మృదుల హృదయ తామరాస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనకరాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం రామచంద్రాయ జనకరాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనకరాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం సీతారామచంద్ర భగవాన్ కి రాజా రామచంద్ర భగవాన్ కి. ఈరోజు స్వామివారు అద్భుతమైన దీపాలతోటి చేసిన మండపంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. చక్కగా రాజాలంకారములో స్వామి దర్శనమిస్తున్నారు. వివిధ ఆయుధాలు ధరించి రామచంద్రమూర్తి రావణ సంహారము నిమిత్తము వెళ్తున్న స్వామివారిలా దర్శనమిస్తున్నారు. కింద స్వామి హనుమపైన ఆసీనులైన రామచంద్రమూర్తి, అలానే మన లక్ష్మణస్వామి, అలానే సీతమ్మ వారు సుందరమైన అలంకరణలో మనకి సీతారామచంద్రమూర్తి యొక్క సుందరమైన చక్కటి అద్భుతమైన మండపంలో, దీపాల మండపంలో స్వామివారి యొక్క దర్శనం ఈరోజు చూడండి. కన్నుల పండుగ రావణ సంహారం చేసిన రామచంద్రమూర్తికి మనము మంగళాశాసనము చేయడం కోసమని ఆయనకి అద్భుతమైన దీపాలు సమర్పణ చేస్తూ స్వామివారి యొక్క వైభవాన్ని ఈరోజు మనందరము సెలబ్రేట్ చేసుకుంటున్నాం, స్వామి కీర్తిస్తున్నాం, స్వామివారికి మనం నమస్కారాలు తెలియజేస్తున్నాం. సీతా రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవాన్ అందరూ కూడా హరే కృష్ణ. సీతా రామచంద్ర భగవానికి జై.